అండ్ కిరణ్ అబ్బోరం డైరెక్షన్. వై డైరెక్షన్ అంటే ఏం చెప్తారు? అంటే పర్టికులర్గా ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు ఇండస్ట్రీలో బాగానే ఉందిగా, ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఎందుకు ఇవన్నీ? యాక్చువల్లీ నాకు బాగా నచ్చింది ఏంటంటే అదే ఫస్ట్ షాట్ 7 కల్లా స్టార్ట్ చేస్తున్నారంటే ఇప్పుడు కొంచెం డిలే అవుతుంది, ఆల్మోస్ట్ 9కి 10కి పెడుతున్నారు ఫస్ట్ షాట్. నాకు 7కి పడాల్సింది. సో ఏంటి ఎందుకు వదులుకుంటారు కొన్ని సినిమాలు, పర్టికులర్గా కొన్ని సినిమాలు వదులుకోవడానికి రీజన్ ఏంటి? మీరు ఏంటి లెనిన్ కూడా నందు ఫస్ట్ మీకు చెప్పాడా లెనిన్ స్టోరీ? ఎస్పెషల్ ఆ సాంగ్ కూడా బాగా హెల్ప్ అయింది. అవును. ఇదేమిటమ్మా మాయ, ఏదో పెట్టాలి అన్నప్పుడు నాకు ఈ పాటని ఇదేమిటమ్మా మా ఆయన అప్పటికప్పుడు పట్టపట్ట 2-3 అవర్స్లో చేసి వచ్చేసి విజయవాడ ఫుడ్ బ్రో అసలు కదా. మొన్న మీరు తినిపించిన ఫ్రైడ్ రైస్ కూడా అదిరిపోయింది. చాలా బాగుంది అసలు. ఫుడ్డే ఇడ్లీ కదా, ట్రిపుల్ ట్రిబులెస్ ఇడ్లీ. ఎస్, ట్రిపుల్ ఎస్ ఇడ్లీ, బాబాయ్ హోటల్. బాబాయ్ హోటల్. అండ్ సుకుమార్ గారి రైటింగ్స్ లో కూడా ఒక సినిమా చేస్తారు మీరు. ఏంటి అదే? ఇంకా అది బయటకు వచ్చేసింది కాబట్టి చెప్పక తప్పదు. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిలో ఉండడం చాలా ఇష్టం. రాత్రి చంద్రుడు కనిపించినప్పటి నుంచి పొద్దున్నే సూర్యుడు కనిపించేంత వరకు రూమ్లో కూర్చొని ఒక 10 మంది బూతులు తిట్టుకుంటూ గడిపేస్తే అదొక తెలియని ఒక హ్యాపీనెస్. అది ఇండస్ట్రీకి వచ్చాక ఎవరికైనా మనుషుల గారితో ఒక మ్యూజిక్ చేయించుకోవాలి, ఒక సినిమా చేస్తే బాగున్నాను. మీకు 2 సినిమాలు పడ్డాయి. ఆయన అదే అన్నాడు, నువ్వు ఆ ప్రాంతం నుంచి వచ్చావు, ఒక ఫ్యాక్షన్ తీరా నువ్వు అంటే, నన్న ఫ్యాక్షన్ తీస్తే మీ దగ్గరికి వస్తా. ప్రొడ్యూసర్ గా మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేసిన సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. కొంతమంది ఏమంటారంటే ఫుడ్ జనాలు చూసుకోవడం బట్ ఓకే, బట్ మిగతా విషయంలో బడ్జెట్ పద్మనాభం అంటారు. ఈ రోజుకి మీరు ఎవరైనా ఇండస్ట్రీలో ఎవరైనా కాలాంటి సినిమా నేను ఎగ్జిక్యూట్ చేసిన బడ్జెట్లో ఆ టైంకి అందులో చేయలేరు ఎవరు. కిరణ్ అబ్బోరం ఫిల్మ్ నగర్ లో ఒక ఆఫీస్ పెట్టాడు, స్క్రిప్ట్ల మీద వర్క్ చేస్తున్నారు అయ్యి అంటే అసలు చాలా మంది నేను విన్నది ఏంటంటే ఏంటి కిరణ్ కి ఎందుకు అసలు ఆఫీస్లో ఎందుకు, ఈ స్క్రిప్టింగ్లు ఏంటి, ఏం చేద్దామని అని ఇద్దరు ముగ్గురు అన్నం విన్నాను. ఓ పక్క నా దగ్గర డబ్బులు లేవు, ఫిలిం నగర్లో ఒక పెద్ద ఆఫీస్, నేను 30 మందికి శాలరీస్ పే చేయాలి. ఓ పక్క సినిమా సైన్ చేసిన సినిమాల ముందు సినిమా ఫ్లాప్ అయిపోతుంటే ఈ రెమ్యూనరేషన్ రాదు. ఆ రోజు కానీ ఒక్క అడుగు ఆపి ఇలా ఏంటి నా సిచ్యువేషన్ ఏంటని వెనక్కి తిరిగి చూసింటే నాకున్న బ్యాక్గ్రౌండ్కి, నాకున్న ఫినాన్షియల్ థింగ్కి నేను కదలలేను. ఎప్పుడు ఒకటే మైండ్లో ఉండేది, కిరణ్ అబ్బోరం అన్నాడు ఆ టైంకి అప్పుడు ఏంటి అన్నదే జనాలకు తెలుసు. కిరణ్ అబ్బోరం ఫ్యూచర్లో ఏంటి అన్నది ఉత్తన బుర్రకే తెలుసు. ఐ నో వాట్ ఐమ్ గోయింగ్ టు బి. హాయ్ కిరణ్ గారు. రాజ్ బ్రో. హాయ్. యాక్చువల్లీ హ్యాపీగా ఉంటుంది మీతో ఇలా. నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నా. మన ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఒక బ్రదర్ బాండింగ్ ఉన్నట్టు, ఏదో సరదాగా పిచ్చాపాటి మాట్లాడుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఫ్రీక్వెంట్ గా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం కదా, చాలా మాట్లాడుకుంటుంటాం. సో ఇంటర్వ్యూ కూడా నాకు అలాగే అనిపిస్తుంది మీతో. నాకు రిలీఫ్ అయిపోతా, సరదాగా హ్యాపీగా కూర్చొని ఏమైనా మాట్లాడచ్చు అన్న ఒక వైబ్ ఉంటుంది. కిరణ్ గారికి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. పర్టికులర్ గా మొన్న యువరాజ్ థియేటర్ గురించి మీరు మాట్లాడినప్పుడు చూసాను నేను, విజయవాడ యువరాజ్ థియేటర్ లో. అంటే ఎస్ఆర్ కళ్యాణ మండపంకి వచ్చాను, ఆ తర్వాత ఇప్పుడు వచ్చాను, ఈ థియేటర్ నాకు సెంటిమెంట్ అన్నప్పుడు నాకు బాగా అనిపించింది. అంటే కొన్ని సెంటిమెంట్లు భలే ఫాలో అవుతారు మీరు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ విజయవాడ యువరాజ్ థియేటర్ గురించి చెప్పండి. అవునంటే ఫస్ట్ టైం ఎస్ఆర్ కళ్యాణ మండపంకి అక్కడికి వెళ్ళా, యువరాజ్ థియేటర్కి. అక్కడ వెళ్ళగానే బీభత్సమైన రెస్పాన్స్, అసలు వెరీ హ్యాపీ. ఎస్ఆర్ హిట్ అయిపోయింది. తర్వాత అసలు ప్లాన్డ్గా కాదు, అది అన్ప్లాన్డ్గా వినరోభాగ్యం విష్ణు కథకి వెళ్ళాం, అది పెద్ద హిట్ అయిపోయింది. తర్వాత కాకి ట్రైలర్ ఎక్కడ లాంచ్ చేయాలి అని అంటే విజయవాడలో చేద్దాం అనగానే ఏ థియేటర్ అనగానే మళ్ళీ యువరాజ్ థియేటర్ కలిసి వచ్చింది. అన్నీ అలా కలిసి వచ్చాయి కదా. సో అండ్ చెన్నై లవ్ స్టోరీ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ ఈ సినిమా మీద కూడా. సో అది అక్కడ లాంచ్ అయింది. సో మంచిగా యాక్చువల్లీ నిజంగా విజయవాడలో ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది, మంచి పాజిటివ్. పైన అమ్మవారు, కిందంతా జనాలు, అంటే అంత ట్రాఫిక్ కూడా అంత ఇరుకైనా కానీ అంత ట్రాఫిక్ అనిపించదు. ఫుడ్ ఉంటుంది, విజయవాడ ఫుడ్ బ్రో అసలు కదా. మొన్న మీరు తినిపించిన ఫ్రైడ్ రైస్ కూడా అదిరిపోయింది అసలు. నేను అందుకే మీకు చాలా బాగుంది అసలు. సో అక్కడ అంటే విజయవాడకి వెళ్ళగానే అందరూ ఇడ్లీ, ఫుడ్ ఇవే ఎక్కువ ఆలోచిస్తాం. ఒక దర్శనం ఉంటుంది, దర్శనం తర్వాత కిందకు వచ్చి ఏం తినాలి, ఎటు వెళ్ళాలి, ఫుడ్డే ఎస్పెషల్ మీరు అన్నట్టు. అక్కడ మనుషులు కూడా నాకు అర్థమైనంత వరకు ఏంటి అంటే బాగా డబ్బులు ఉండాలి అనుకుంటా విజయవాడలో బాగా ఎక్కువ. ఫుడ్ విషయంలో కూడా హోటల్లో కూడా వాళ్ళు పెట్టే క్వాలిటీ కానీ అదొకటి ఉంటుంది కదా. సో బాగుంటుంది అంతా. లైక్ ఇడ్లీలో నెయ్యి కానీ అసలు గీ హోటల్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఇక్కడ విజయవాడలో. అసలు ఇడ్లీ గురించే అసలు బేసిక్ గా పొద్దున దిగ్గానే మనం బ్రేక్ఫాస్ట్ గురించి ఆలోచిస్తే ఇడ్లీ కదా, ట్రిపుల్ ఎస్ ఇడ్లీ, బాబాయ్ హోటల్. అసలు ఇడ్లీ గురించే ఒక 7-8 చెప్తారు, 7-8 హోటల్ మినిమం ఉంటాయి ఫేమస్ కదా. అండ్ బిర్యానీకి సపరేట్ ఉంటుంది. సపరేట్ పానీపూరి కోసం వెళ్ళాం ఇక్కడ నుంచి. ఒక రోజు మా సుధీర్ ఉన్నాడు కదా, మన ఆర్ట్ డైరెక్టర్ మొత్తం మన సినిమాలకి. ఒకరోజు సుధీర్ అన్న విజయవాడ వెళ్దాం అన్నాడు. ఆ రోజు నైట్ వెళ్ళిపోదాం సరదాగా అన్నాం. ఎప్పుడు ఈవినింగ్ 4కి బయలుదేరినట్టున్నాం. అనుకోకుండా విజయవాడ వెళ్ళిపోయినాం. పానీపూరి బండి ఉంటుందంట, మనోడు అక్కడే చదివాడు. ఆ పానీపూరి తినడానికి వెళ్ళి ఆడ ఆపుకొని పానీపూరి తిని
నైట్ అంతా అక్కడ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదా అక్కడ నైట్ మళ్ళీ అక్కడ ఫుడ్ తిని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ త్రిబులెస్ ఇడ్లీకి తీసుకెళ్ళాడు. ఏముంది ఇడ్లీ ఆడ అసలు అడబట్టగా నట్ట రప్పన భలే అదిరిపోయింది అక్కడ ఇడ్లీ, చాలా బాగుంది. సో అదే విజయవాడ అంటే ఒక పాజిటివ్, మీరు అన్నట్టు థియేటర్ ఏమో మీకు సెంటిమెంట్, ఆ ప్లేస్ కూడా నాకు కొంచెం అందరూ పవర్ఫుల్. పునుగులు అంటారు కానీ పునుగులు మించిన చాలా ఉన్నాయి విజయవాడ. బేసిక్గా ఇప్పుడు ఫుడ్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను ఎక్కడికో వెళ్తా సంథింగ్, ఎవరో మీ ఫ్రెండ్స్ కానీ నేను కానీ ఎవరో ఒకళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో మీకు కాల్ చేసామంటే మీరు ఇలా అంటున్నారు కానీ ఏదో తెప్పించానని బేసిక్గా మీరు చెప్తుంటారు. మీరు బ్రదర్ అక్కడ బాగుంటుంది బ్రో అయ్యి అని చెప్తుంటారు. నేను ఒకసారి అన్నవరంలో ఏదో క్యాజువల్గా మీరు కాల్ చేశారు, నేను అన్నవరంలో ఉంటే అంటే మీరు ఒక పెసరట్టు గురించి చెప్పారు అక్కడికి వెళ్ళమని. అంటే నాకు అనిపించింది కిరణ్ అసలు ఒక హీరో యాజ్ ఎ యాక్టర్, బడ్డింగ్ స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక హీరోగా ఒక ఎదిగారు అని పక్కన పెడితే ఫుడ్ విషయంలో కూడా చిన్న పిల్లోడు అయిపోతారు, మీరు ఎంజాయ్ చేస్తారు ఫుడ్. అంటే నేను అదే ఆలోచిస్తా బ్రో, లైఫ్ అంటే ఫుడ్లో ఉండే ఆనందం వేరే బ్రో. అది మీకు ఏదైనా చూడండి, ఎలాంటి టైంలో అయినా సరే ఆకలి వేసినప్పుడు నీకు ఎంత ఉన్నా ఏం తీరుస్తుంది, నీకు తీర్చగలిగేది ఫుడ్ అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్, ఏ ప్లేస్కి వెళ్ళినా ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఏ ఫుడ్ బాగుంటుంది, ఇక్కడ నుంచి రూట్ మ్యాప్ సెట్ చేసానా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి బెంగళూరు అనుకోండి, ఎటు నుంచి వెళ్తాను, అనంతపూర్ దాటుతాం, ఏమైనా అనంతపూర్ దగ్గర ఏ ఫుడ్ బాగుంటుంది, ఇక్కడ నుంచి దాటిన తర్వాత అక్కడే ఫుడ్ ఉంది, రోడ్లో ఏముంది, మొత్తం అంత టైం లైన్ మొత్తం నాకున్న ఫ్రెండ్స్ బ్యాచ్ అందరికీ చేసి ఎక్కడెక్కడ ఏముంటుంది, ఎక్కడెక్కడ ఆగుతున్నాము దాన్ని బట్టి సెట్ చేసుకుంటాం. ఆల్మోస్ట్ అన్ని కవర్ చేయాలి. 2 o'clock పలానా ప్లేస్లో ఫుడ్ బాగుంటుంది అంటే 2 o'clockకి వెళ్ళాలి కార్, అక్కడికి ముందు వెళ్ళకూడదు. ఏదో విధంగా మధ్యలో ఆపుకోవడం, ఏదో ఒకటి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి వెయిట్ చేయడము. నాకు ఇష్టం బ్రో, ఫుడ్ అంటే పిచ్చి. అందుకే చాలా సందర్భాలు హ్యాపీగా తింటా, దానికి తగ్గట్టు వర్కౌట్ చేసుకుంటా. కానీ ఫుడ్ను మానేసి ఏదేదో చేసేయాలి, ఎవరెవరికో కండలు చూపించేయాలి అన్న ఫీలింగ్ అయితే లేదు. హెల్దీగా ఉండాలి, బట్ ఫుడ్ అన్నది స్వర్గం, దాన్ని మిస్ చేయొద్దని ఫీల్ అవుతుంది. టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. బేసిక్గా హీరో అంటే క్యారవాన్లో సపరేట్ ఫుడ్ ఉంటుంది. అసలు నాకు తెలిసి ఈ లంచ్ మీల్స్ ఇవి తినరు. బట్ మీరు ఎప్పుడైనా లంచ్ పిలిచినప్పుడు నేను వచ్చినప్పుడు మీరు మామూలుగా ప్రొడక్షన్ ఫుడ్ లేదంటే రైస్ అన్ని కర్రీస్ ఉంటాయి, నాన్ వెజ్ ఐటమ్స్ కూడా పెద్దగా ఉండవు, 1 or 2 ఉంటాయి, ఎక్కువ వెజ్ ఉంటుంది. ఒక మీల్స్ మామూలుగా క్యాజువల్గా తింటారు మీరు. ఎందుకంటే మీరు ఇందాక అన్నారు అంటే హీరో అంటే ఒక మోతాదులో తినాలి, ఇంతే తినాలి, ఇన్ని క్యాలరీస్, సో ఆ లెక్కేసుకొని జిమ్ చేస్తూ అసలు చాలా డైట్గా మెయింటైన్ చేస్తారు. మీరు మాత్రం ఫుడ్ విషయంలో అసలు ప్రశాంతంగా తింటారు, ఆ క్యారవాన్లో మీల్స్ తింటారు. బేసిక్గా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులతో వాళ్ళు డిమాండ్ చేసినా తెచ్చే రోజులు వచ్చాయి ఇప్పుడు. అలాంటిది హీరో అంటే మీకు ఇంకా స్పెషల్ ఫుడ్ వస్తుంది. బట్ నేను మొన్న వచ్చి చూస్తే మీరు మామూలు క్యాజువల్ ప్రొడక్షన్ మీల్స్ తింటున్నారు. అంటే ప్రొడక్షన్ ఫుడ్ చాలా బాగుంటుంది రాజేష్ బాబు. సెట్లో ఉన్న ప్రొడక్షన్ ఫుడ్ అక్కడ ఉన్నంత టేస్ట్ ఎక్కడ ఉండదు. అన్నలు చాలా బాగా చేస్తారు ప్రొడక్షన్ వాళ్ళు. వాళ్ళు పెట్టే కర్రీస్ కానీ, లేకపోతే వెజ్ కానీ, నాన్ వెజ్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. అది మానేసుకొని అంత మంచి ఫుడ్ తినకన్నా ఎక్కడి నుంచో ఏవో చిన్న చిన్నవి ఆర్డర్ చేసుకొని బ్రెడ్లు అవి ఇవి తినడం ఎందుకని నా ఫీలింగ్. హ్యాపీగా లంచ్ బ్రేక్లో వచ్చామా, లుంగి కట్టామా, అన్నీ కూర్చున్నా తిన్నామా, ఏం పెట్టారు అన్నీ టేస్ట్ చేసామా, ఓ 15 నిమిషాలు పడుకున్నామా, నాకు అది హ్యాపీ. అంటే ఏమో రాజు బ్రో, అలా ఉండడం ఎంత ఇష్టం, అంతే అలా అయిపోతుంది లైఫ్. ఐఎమ్ సో హ్యాపీ. తగ్గాలి, ఎప్పుడన్నా సినిమాకి తగ్గాలి, ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుందా, దాన్ని బట్టి కొంచెం క్వాంటిటీ అన్నం తగ్గిస్తున్నావు. కానీ అన్నం లేకన్నా అస్సలు రోజు నువ్వు ఏమైనా చెయ్యి. అరే నువ్వు ఎంత నా ముందర నువ్వు ఇంత పెడతానరా, నీకు ఇదిగో 10 కోట్లు ఇస్తానరా, నువ్వు 1 సంవత్సరం అన్నం తినకన్నా ఉండంటే నాకు వద్దు 10 కోట్లు, నాకు అన్నం కావాలి. అన్నం లేకుండా రోజు గడవదు. అసలు ఏదో ముద్ద వెళ్ళాల్సిందే, పప్పు నెయ్యో అన్నమో ఏదో. అదే మీల్స్ తింటారు మీరు, వేరే కర్రీస్, వెజ్ కర్రీస్ అవన్నీ పెట్టుకొని ప్రశాంతంగా. మీల్స్ లేకన్నా అవ్వదు బ్రో. నాకు మీల్స్ ఏదో టైంలో, నాకు ఇంకా పొద్దున పూట కూడా మీల్సే పెడతామని పెట్టి హ్యాపీ సర్ది తాగుతా, హ్యాపీగా మీల్స్ పెడతా. కానీ మీల్స్ అయితే అన్నం అయితే ఉండాలి. అన్నం లేకన్నా రోజులో ఒకసారి ట్రై చేశా. అప్పుడెప్పుడో ఆ సినిమాలో కాదులే, షార్ట్ ఫిల్మ్లో హీరో అవడానికి వెళ్తున్నావు కదా, రేపు నువ్వు బాడీ పెంచాలరా అని చెప్పి 15 kgs తగ్గా. జిమ్ కొట్టా, అసలు బాడీ భయంకరంగా కండలు అది ఇది అని వస్తుంటే కాసేపు కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది నేను నల్ల లేను. అసలు నా పర్సనాలిటీకి మనకు ఒక వైబ్ ఉంటుందా, మన ఫేస్లో కలో లేకపోతే ఏదో మనం అంటాం, మనం మనలా లేము, ఎవరిలోనో మారిపోతున్నాం. ముక్కులు నోర్లు కోసుకుంటే ఒక స్ట్రక్చర్ వస్తుంది చూడు, దానికి ఏదో ప్రయత్నించేస్తాను వస్తాను, చాయ్ ఇవన్నీ మనకు వద్దురా, మనం మనలా చాలా న్యాచురల్గా ఉన్నాం, జనాలకు మనం ఇదే అన్నట్టు ప్రొజెక్ట్ చేద్దాం. కథకు అవసరమా తగ్గుదాం, కథకు అవసరం కావాలా కొంచెం లావ్ అవుదాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై లవ్ స్టోరీ స్టీవెన్ క్యారెక్టర్ ఉంది. నేను కథ వినగానే నేను ఏం ఫీల్ అయ్యానంటే, వాడు చాలా ఇన్నోసెంట్, అనాథ, డబ్బులు ఉండవు వాడి దగ్గర, తినడానికి డబ్బులు ఉండవు. అది ఇప్పటిదాకా తినడానికి డబ్బులు లేవు అది ఇదని క్యారెక్టర్లు హీరోలు ప్లే చేసేది మేబీ ఇప్పుడు ధనుష్ అని ఎక్కువ చేస్తాడు కొంచెం, అది లీన్గా ఉంటారు అది ఇది. బట్ నా ఉద్దేశం ఏంటంటే అందరూ లావుగా ఉండాలి, బాగా తింటున్నారు, వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నది అనుకున్నారు. కానీ చాలామంది లావుగా
కొంచెం డబ్బులు లేకన్నా తిన్నకన్నా ఉండేవాళ్ళు కూడా చాలా మంది లావుగా ఉంటారు. అందరూ తింటేనే లావు అవుతారు అనుకుంటారు. అది కూడా ఏముండదు పర్స్పెక్టివ్. బేసిక్గా స్ట్రెస్ వల్ల కూడా ఇప్పుడు Yeah. మనం వింటూనే ఉంటాం కదా, స్ట్రెస్ వల్ల కూడా పెరుగుతారు. నేను స్టీవెన్ రోల్ నేను అదే అనుకున్నా, అరే మనం ఏం తగ్గద్దు, మరి చాలా న్యాచురల్గా ఉన్నాం, కొంచెం ఎంతవరకు వీలైతే అంత చాలా న్యాచురల్గా ఉందాం ట్రై చేశాను రేపు స్టీవెన్. సో ఐ ఫీల్ అవసరం మేరకు చేద్దాము, మనం ఏదో అన్నీ కాంప్రమైజ్ అయిపోయేసి ఏమో రాజ్ బ్రో ఇంకెక్కువ మాట్లాడితే లైఫ్లో ఫిలాసఫీ అన్నట్టు ఉంటుంది, కానీ అన్నీ మన చుట్టుపక్కల పరిస్థితులు అవి ఇవి చూసిన తర్వాత నీ అమ్మ రేపు ఉంటామో ఉండమో అనేది కూడా మనకు తెలియదు. ఈరోజు ప్లేట్లో ఉన్నది కడుపు నిండా తినాలి, ఎంజాయ్ చేయాలి. దేని గురించి ఆలోచించి ఎక్కువ స్ట్రెస్ తీసుకొని దాన్ని ఏమంటారు, ఇంత అన్నం అదే కళ్ళ ముందు ఇంత పెట్టుకొని అది తినకున్నా దాన్ని కంట్రోల్ చేసుకొని ఎందుకులే అనే ఫీలింగ్ అంతే. ఇప్పుడు జిమ్ చేస్తారా? నేను జిమ్ చేస్తాను అంటే పెద్దగా మీరు వెళ్ళినట్టు కనపడరు, కష్టపడతా కానీ బయట పెట్టను. ఓకే, వీడియోస్ జిమ్ వీడియోస్ అది మా వాళ్ళు ఇబ్బంది పెడితే తప్ప కేరాంప్ అప్పుడు ఓకే పెట్టాను. బట్ బ్యాడ్మింటన్ కానీ జిమ్ కానీ ఎక్కువ వాక్ చేస్తాను. ఎవ్రీడే మినిమం 1 to 2 hours వాకింగ్కి వెళ్తాను. అవునా? ఓకే. అవును, నేను కూడా చూస్తాను, ఏదో డబ్బింగ్ దగ్గర కూడా మీరు వాకింగ్ చేస్తే వెళ్ళిపోయేవారు రోడ్ మీద, రామనాయ స్టూడియో దగ్గర. అవును, ఎక్కడన్నా వాకింగ్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ నుంచి నైట్ ఒక్కనే నడుచుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటా, లేకపోతే టీం ఎవరన్నా ఏదో టైంలో అట్లీస్ట్ ఫోన్ మాట్లాడుతున్నా సరే వాకింగ్ అయితే 1 to 2 hours. బట్ ఇప్పుడు కుదరదేమో, బేసిక్గా అప్పుడు ఎర్లీ స్టేజ్లో నడిచేవారు, ఇప్పుడు నడిస్తే అసలు అందరూ ఏం కదా బ్రో, నడిచేస్తాం, నడిచినా కనిపిస్తారు, పలకరిస్తాను, వెళ్తాం, హ్యాపీ బాగుంటుంది. డేలో 1 hour అలా వాకింగ్ చేసి అలా చుట్టాలో నడుస్తుంటే మంచి ఫీలింగ్ ఉంటుంది. మిమ్మల్ని మొన్న కలిసినప్పుడు మీకు ఒక చిన్న ర్యాష్ లైట్ ఉంది చిన్నది, ఏమైంది అంటే హను గిల్లాడా అని అడిగాను, మీరు అవునన్నారు. బేసిక్గా హీరో ఒక బాడీ కానీ ఫేస్ కానీ దాన్ని కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్ కదా మీకు యాజ్ యాక్టర్గా. ఎందుకంటే ఇప్పుడు వాడు చిన్నగా గిల్లాడు, అది లైట్గా కనిపించింది కాబట్టి సరిపోయింది, సంథింగ్ గోరు ఏదో గిచ్చుకొని. అలాంటిది ఇప్పుడు మీ ఫేస్ మీద ఏదైనా ర్యాషెస్ వచ్చినా ఏదైనా తగిలినా కంటిన్యూ షూట్లు ఉంటాయి మీకు, అసలు చాలా ప్రాబ్లమే కదా. ఏంటి బాడీని ఎలా దాచుకుంటారు హీరోలు? అసలు కేర్ఫుల్గా ఉండాలి అంతే. ఎదురుటి వాడన్నా గుద్దుతున్న మొహం ఆపుకొని ఇంకేడన్నా గుద్దుకోరా అన్నది. అంటే ఫేస్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. కంటిన్యూటీ ఇష్యూస్ వస్తాయి కదా ఏదన్నా అయితే. లిటరల్లీ నేను ఎప్పుడన్నా, ఇప్పుడు మా శ్రీకాంత్ అని ఉన్నాడు హెయిర్ కట్ చేస్తున్నా, ఎప్పుడన్నా పొరపాటున ఏదన్నా ఇలా కట్ చేస్తూ సైడ్ లాక్స్ కానీ హెయిర్ కానీ ఇలా అయిపోయి 10 రోజులు షూట్ ఆపేయాలి. కంటిన్యూ ఉంటుంది కదా, కంటిన్యూటీ ఉంటుంది కదా, చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫేస్ వరకు, హెయిర్ ఇవన్నీ అంటారు. నాకు మొన్న అదే అనిపించింది, ఆడు చిన్నగా గీరాడు కాబట్టి సరిపోయింది, పెద్ద గిల్లు ఉంటే ఆ ముక్కు మీద ఏం చేయలేము. 10 రోజులు బ్రేక్. దేనికిరా బ్రేక్ అంటే కొడుకు గిల్లాడని చెప్పాలి. సో అలా చెప్పాల్సి ఉంది. నేను మొన్న చెన్నైలో స్టోరీ లాస్ట్ డే షూట్కి వచ్చా. లాస్ట్ డే షూట్ అంటే హరీబరీగా ఉంటుంది, అంటే వాళ్ళకి ఐ థింక్ డైరెక్టర్ చాలా స్ట్రెస్గా ఉన్నాడు, అసలు తనకి 1 డేనే ఉంది అనుకుంటుంది నాకు తెలిసి, ఆ కాల్ షీట్స్ కానీ ఆ ప్లేస్ కానీ. సో చాలా హరీబరీగా ఉంది షూటు. బట్ మీరు మాత్రం చాలా కామ్గా కూల్గా ఉండు, డైరెక్టర్ని రవణ ఒక్క నిమిషం రవణ ఇది చేస్తానని చాలా కూల్గా చాలా కంపోజ్డ్గా కనిపించారు. అంటే మీలో టెన్షన్ కనపడలేదు నాకు, వాళ్ళందరూ టెన్షన్ పడుతున్నా, డైరెక్టర్ టెన్షన్ పడుతున్నా, టెన్షన్ పడుతున్నా, మీరు చాలా కూల్గా కామ్గా చాలా స్పీడ్గా చేసుకుంటూ వెళ్తున్నాయి, కామ్గా సెటిల్గా ఉంచుతున్నారు ఆ వెదర్ని అదంతా. నాకు అది అంత హరీబరీలో యాజ్ ఎ హీరో మీరు ఒక పక్కన లైక్ డ్యాన్స్ అయితే డ్యాన్స్ అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి, డైలాగ్ అయితే డైలాగ్ మీద పెట్టాలి దృష్టి, ఇవన్నీ చూసుకోవాలి. ఎలా ఉంటుంది అసలు, ఎస్పెషల్లీ లాస్ట్ డే షూట్ గురించి చెప్పండి నాకు. అంటే ఇప్పుడు రవెన్నతో మంచి ర్యాపో కుదిరింది నాకు, మంచి డైరెక్టర్, చాలా బాగా మంచి రైటింగ్ బాగుంటుంది. ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఈ 100 రోజుల షూటింగ్లో చాలా మంచి మూమెంట్స్ ఉన్నాయి ఇద్దరికి. అంటే యాజ్ ఎ ఫిలిం లవర్గా ఒక స్క్రిప్ట్ డిస్కస్ చేస్తున్నప్పుడు కానీ, సీను నాకు నరేట్ చేసేటప్పుడు కానీ, చాలా సందర్భాల్లో అరే లిటరల్లీ ఇంత బాగా రాసాడు ఏంటి అన్న ఒక మంచి మూమెంట్స్ అన్నీ ఉంటాయి. ఇంకోటి ఏముందంటే రాజ్ బ్రో, మోస్ట్లీ నేను వర్క్ చేసిందంతా డెబ్యూ డైరెక్టర్స్తో, అందరూ కొత్త వాళ్ళతో కదా నేను వర్క్ చేసేది. సో ఓవర్ ద ప్రాసెస్ నాకు ఏమైపోయింది అని అంటే, యాజ్ ఎ సెట్లో హీరోగా నేను ఎంతవరకు సపోర్ట్ ఇవ్వాలి, ఫస్ట్ నేను ఇరిటేట్ అవ్వద్దు, ఎన్ని కోపాలు వచ్చినా ఎన్ని వచ్చినా సరే ఫస్ట్ మనం కంట్రోల్ చేసుకుందాం. ఎందుకంటే డెబ్యూ డైరెక్టర్కి మనకన్నా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. పాపం అతనికి ఫస్ట్ టైం తీస్తుంటారు, టూ మెనీ ప్రెజర్స్ ఉంటాయి, డేస్ పెరిగితే బడ్జెట్స్ పెరుగుతూ ఉంటాయి, ఇవన్నీ ప్రెజర్స్ అన్నీ ఉంటాయి వాళ్ళ మీద. అది మనం ఎంతవరకు తీసుకోగలం, మన సైడ్ నుంచి వాళ్ళకి ఎంతవరకు సపోర్ట్ ఇవ్వగలం, ఎంతవరకు కామ్ డౌన్ చేయగలం. ఎందుకంటే చాలామందికి ఆర్టిస్ట్ ఇప్పుడు 2 టేకులు 3 టేకులు అయిపోతే మళ్ళీ చేయరేమో, లేకపోతే ఇరిటేట్ అయిపోతారేమో నా ఫీలింగ్ ఉంటుంది. అది మనము వాళ్ళకి ఇవ్వకుండా, డెబ్యూ డైరెక్టర్ ఆల్రెడీ మంచి టెన్షన్స్లో ఉంటారు కదా, ఇవ్వకూడదని నాకు వీలైనంత నేను ప్రయత్నిస్తూ ఉంటాను. నాకు భలే హ్యాండిల్ చేశారు అనిపించింది ఆ రోజు. బేసిక్గా నేను లాస్ట్ డే షూట్కి చాలా తక్కువ వెళ్తుంటాం కదా, ఆ రోజు వచ్చినప్పుడు మీరు హ్యాండిల్ చేసిన విధానం బాగా అనిపించింది. అవును, అండ్ దట్ టు చెన్నై లవ్ స్టోరీ లాస్ట్ డే ఆఫ్ షూట్ ఈజ్ వెరీ మెమరబుల్. అంటే స్టీవెన్ శంకర్ అనే క్యారెక్టర్తో నేను చాలా ఎమోషనలీ చాలా ట్రావెల్ చేశాను. ఎక్కడో నాకు సమ్ పార్ట్ రిలేటబుల్ ఉంటుంది మనకి.
మన క్యారెక్టరేషన్ కానీ ఇది కానీ ఇనిషియల్ డేస్ ఆఫ్ కష్టాలు ఉంటాయి కదా మనకు అవును. అవి ఎక్కడో ఆ క్యారెక్టర్ కూడా వాడు లైఫ్ టైం ఒక్కసారి వాడు స్టీవెన్ శంకర్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై పేరు చూడాలి అనుకుంటాడు. ఇవన్నీ ఉంటాయి కదా. సో ఐ ఫెల్ట్ మంచి సినిమా మంచిది అయిపోయింది. లాస్ట్ డే అసలు దాని నుంచి బయటికి రావడానికి కూడా కొంచెం టైం పట్టింది. సో చెన్నై లవ్ స్టోరీకి అలాగ అనిపించిందా? ఎవ్రీ ఫిలింకి ఈ ఫిలిం వదిలేసి ఇంకో ఫిలిం స్టార్ట్ చేసే ముందు మీకు అది ఉంటుందా యాజ్ ఎ హీరో? అన్ని సినిమాలు కనిపించదు రాజ్. Okay. ఫ్యూ ఫిలిమ్స్ ఉంటాయి స్క్రిప్ట్ స్టేజ్ నుంచి అది ట్రాన్స్ఫర్మ్ అయ్యేటప్పుడు దానికి ఒక లైఫ్ అటాచ్ అవుతుంది. ఓకే. అలా లైఫ్ అటాచ్ అయినప్పుడు ఆ సినిమాల నుంచి బయటికి రావడానికి మనకు కొంచెం కష్టం అవుతుంది. టీమ్ కావచ్చు అది కావచ్చు అది ఎక్కడ చూసినా అది రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఆ ప్రమోషన్స్లో కానీ సినిమాని తీసుకెళ్లే విధానంలో కానీ అది ఉంటుంది కదా. సో చెన్నై లవ్ స్టోరీ సచ్ ఫిలిం దట్ నేను బాగా కనెక్ట్ అయ్యా. ఆ సినిమాకు ఒక లైఫ్ ఉంది. ఓకే. మనం రోల్ ప్లే చేసేటప్పుడు ఎక్కడో తెలియకుండా అట్లీస్ట్ 50% మనం ఇన్వాల్వ్ అవుతున్నాం అంటేనే ఎక్కడో మనలోకి అది ట్రాన్స్ఫార్మ్ అవుతుందన్న ఒక వైబ్ వస్తుంది కదా. సో చెన్నై లవ్ స్టోరీ స్టీవెన్ శంకర్ ఈజ్ సచ్ రోల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో లాస్ట్ డే ఎమోషనల్ అయ్యారా? వెరీ ఎమోషనల్. ఫేర్వెల్ అలా ఉంటుంది కదా. ఫేర్వెల్ అంటే రవెన్న ఇంకా లాస్ట్ షాట్ ఏది తీయాలి అనే ఒక దాంట్లో తీస్తున్నాం. అందరూ ఎమోషనల్, గౌరీ కానీ రవెన్న కానీ నేను కానీ. బికాజ్ అంటే బాగా ట్రావెల్ అయిపోయాం 100 days. టూ మెనీ ఎమోషన్స్ ఉంటాయి సినిమాలో, ఎమోషన్స్ ఉంటాయి లైఫ్ తాలూకు ఎమోషన్స్ ఉంటాయి. ఇవన్నీ గోత్రు వెళ్తూ లాస్ట్ డే ఏ షాట్ పెట్టాలి రవెన్న ఏ షాట్ పెట్టాలి అంటే ఏది తీస్తున్నారు అనగానే మా చెన్నై లవ్ స్టోరీలో లాస్ట్ షాట్ ఉంటుంది అనమాట. మొత్తం ఇద్దరం అలా బైక్ మీద వెళ్తుంటే లాస్ట్ షాట్ ప్యాన్ చేస్తే మ్యాజిక్ స్టార్ట్స్ హియర్ అనే దాని మీదకి వెళ్తారు. సో లాస్ట్ షాట్ ఆఫ్ చెన్నై లవ్ స్టోరీ దాని మీద ఎండ్ అవుతుంది, మ్యాజిక్ స్టార్ట్స్ హియర్ అని. ఓకే. మేము అదే అనుకున్నాం, ఓకే మన పని మన అయిపోయింది, ఇంకా నుంచి మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది చూద్దాం. యాజ్ ఎ హీరో లాస్ట్ డే షూట్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఎలా ఉంటుంది? అంటే మీరు ఒక క్యారెక్టర్లోకి నరేషన్ విన్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ అవన్నీ ఉంటుంది. ఈ క్యారెక్టర్కి ఇంత పెట్టాలి, మనం ఎనర్జీ కావాలి దీనికి, లేదంటే లైక్ ఎమోషన్స్ బాగా పండాలి ఇందులో. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా. ఎస్పెషల్ ఇప్పుడు కే ర్యాంప్కి వచ్చేసరికి కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది మీకు, అంటే ఫుల్ ఎనర్జీ క్యారెక్టర్ అది. డే వన్ ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఎనీ ఫిలిం, ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. అంటే ఫస్ట్ డే ఆఫ్ షూట్ మోస్ట్లీ ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీలో నాకు అర్థమైనంత వరకు ఏంటంటే రాజేష్ బ్రో, పర్సన్స్ ఎలా ఉంటారనే దాని మీదకి వెళ్తుంది. ఓకే. షూట్లో చాలా వరకు అన్నీ మారిపోతూ ఉంటాయి, పర్సనాలిటీస్ మారుతూ ఉంటాయి, ఎక్కడ లేని ఈగోస్ వస్తుంటాయి. బికాజ్ అది సినిమా అన్నది తెలియకుండానే చాలా మందితో కలిసి చేయాల్సింది కదా. సో ఎప్పుడైతే పర్సన్స్ సింక్ అవుతారో, అట్లీస్ట్ ద కోర్ టెక్నికల్ టీమ్, వాళ్ళు సింకిన్ అయితే ఏంటంటే ఆ ఎనర్జీస్ రిమైనింగ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అందరికీ ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. అక్కడ పనిచేసే లైట్ మ్యాన్ అన్న దగ్గర నుంచి సెట్లో ఉండే ఒక 150 మెంబర్స్ దగ్గరికి ఇక్కడ ఎవరైతే కోర్ పీపుల్ 5 to 10 people వీళ్ళందరూ యునైటెడ్గా ఉన్నారు, వీళ్ళందరూ సింక్లో ఉన్నారు, సింక్ అయి పని చేస్తున్నారు అంటే మార్నింగ్ వర్క్ చేసే వాళ్ళకి రిమైనింగ్ సెట్లో వర్క్ చేసే వాళ్ళందరికీ ఆ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేము 100 రోజులు సినిమాకి చేస్తే వాళ్ళు 100 రోజులు చేయాలి. లిటరల్గా హీరోకి మేబీ ఇంకా 70 days ఉండొచ్చు, 30 days వేరే వాళ్ళు షూట్ ఉండొచ్చు, కానీ 100 రోజులు చేయాల్సింది ఎవరు? రిమైనింగ్ ఆ 150 మంది అయితే ఖచ్చితంగా క్రేన్ అన్న దగ్గర నుంచి ఫోకస్ పుల్లర్ దగ్గర నుంచి వాళ్ళందరూ డైలీ వెళ్ళాలి ఆ సెట్కి. వీళ్ళందరి దగ్గర నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తేనే తెలియకున్న సినిమా బాగుంటుంది. ఓకే. సో ఇది బాగుండాలంటే కోర్ పీపుల్ చాలా యునైటెడ్గా ఉండాలి. సో ఐ కేమ్ టు ఫేస్ దేర్. నేను ఫస్ట్ డే సెట్కి వెళ్తున్నాను అంటే నేను కథలో చిన్న మార్పు ఉందా, డైలాగులో చిన్న మార్పు ఉందా, అది మనం చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే చిన్న సీన్ రీషూట్ పడిందా మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. పర్సన్ సింక్లో ఉన్నారా లేదా, మైండ్ సెట్ సింక్లో ఉన్నాయా లేదా, ఆ చైర్ ఏమన్నా ఇబ్బంది చేస్తుందా, హీరో చైర్ కానీ డైరెక్టర్ మేబీ అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నాకు ఫస్ట్ 2-3 days నా మైండ్ అంతా పర్సనాలిటీస్ ఎలా ఉన్నాయి, యాజ్ ఎ పర్సన్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నామా, మనందరం వీఆర్ రియల్లీ వర్కింగ్ ఫర్ ఏ ఫిలిం, ఆ సినిమా ఆడడానికి పనిచేస్తున్నామా, ఆర్ లైక్ ఎనీ సెల్ఫిష్ థింగ్స్ కోసం పనిచేస్తున్నా అన్నది నా ఫస్ట్ 3 days అలా అయిపోయింది బికాస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. నాకు తెలిసి ఆ స్టార్టింగ్ లో సింక్ కుదిరితేనే ఆ బాండింగ్ కానీ సింక్ కానీ వర్క్ టుగెదర్ కదా. మీరు అందరూ సింక్ కుదిరిందా దెన్ అద్భుతాలు జరుగుతాయి. అంతే కదా రాజ్ బ్రో. ఇప్పుడు మన కళ్ళకి ఏమో మనం చేసే వరకు ఎదుటి వాళ్ళకన్నా ముందు మనకు తెలిసిపోద్ది బాగుందా లేదా అని. అట్లీస్ట్ ఒక్కొక్కసారి మనం ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతాం, కానీ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అయినా రియలైజ్ అవుతాం. ఆ రియలైజ్ అయినప్పుడు మన చుట్టూ ఉండే ఆ కోర్ 5 మంది పీపుల్ అందరం లేదురా బాగుందిరా అని యాక్సెప్ట్ చేయాలి. ఆ బాగాలేదని చెప్పే స్కోప్ కూడా లేనప్పుడు ఏం చేయలేం. సో అది ఉంటుంది అనమాట. సో అది సింక్ అయితే జర్నీ నీకు వద్దన్న సినిమా బాగుంటుంది. ఫస్ట్ మనం ఎంజాయ్ చేస్తే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా సెట్ ఫర్ మీ సచ్ కైండ్ ఆఫ్ ఎ ఫిల్మ్ ఇస్ కే ర్యాంప్. నేను అందుకే అడుగుతున్నా మిమ్మల్ని. నానికి థ్యాంక్స్. అది ఈవెన్ రాజదండ గారు కూడా సపోర్ట్ చేశారు. అంటే నాని ఎప్పుడైతే ఫస్ట్ డే నాకు కథ చెప్పినప్పుడు అన్నా లేదన్నా నీకు ఉన్నదే ఫ్యాన్స్ అందరూ, మన బీసీ ఆడియన్స్ అందరూ, కుర్రాళ్ళందరూ మీ ఎనర్జీ మీ టైమింగ్కి ఎస్ఆర్కి అందరూ కనెక్ట్ అయ్యారు, మళ్ళీ అలాంటి ఒక ఎనర్జీ ఇవ్వట్లేదు మీరు చేయండి అని అంటే నానే అవునా ఇప్పుడు చేద్దామా, ఎంటర్టైన్మెంట్ వెళ్దామా, ఎక్స్పెరిమెంట్ చేసాం కదా, తర్వాత ఇంకా ఏదైనా కొంచెం వెళ్దాం అనుకుంటున్నా కొంచెం అంటే లేదన్నా మీకు ఉన్న జోన్ అది, మీరు ఎంటర్టైన్మెంట్ చేయండి అన్న, కుర్రాళ్ళు ఎందుకు పరిగెడతారో థియేటర్ నేను చూస్తానన్నా అని లిటరలీ హీ కన్విన్స్డ్ మీ 10 times. నేను వద్దు అంటే నాని కన్విన్స్ చేసేది.
అంటే మీరు ఎంటర్టైన్మెంట్ జోన్ ఆ టైం ఆ అంటే జానర్ వద్దనుకున్నారా ఆ అప్పుడు టైంలో నాకు 2023 నాకు ముందు నేను అప్పుడు కమిట్ అయిన సినిమాలు అయిపోయిన తర్వాత ఓకే. వెరీ కాన్షియస్ డిసిషన్ తీసుకున్నాను. అరే ఇంకా నుంచి నేను ఏ సినిమా సైన్ చేసినా కొట్టాలి. ఓ. అప్పటి నుంచి సైన్ చేసిన ఫిలిం ఏంటి, ఫస్ట్ కా చేసా, తర్వాత కేరామ్ చేసా, తర్వాత చెన్నై లవ్ స్టోరీ, వరుసగా 3 సినిమాలు ఇది. సో కేరాంప్ అన్నది ఎంటర్టైన్మెంట్ వెళ్దామా లేకపోతే ఇంకొక ఎమోషనల్ స్టోరీతో వద్దామా అనేది 2 చిన్న కన్ఫ్యూజన్ ఉండే. బట్ నానికి థ్యాంక్స్ ఎందుకు చెప్తానంటే నాని కన్విన్స్డ్ మీ లేదన్నా అని. మీరు నమ్మరు బ్రో, మీరు కేరాంప్లో హాస్పిటల్ సీక్వెన్స్ ఉంటుంది సెకండ్ హాఫ్, అవును. అది 2 డేస్లో తీసాం. ఓ. 12 minutes ఆఫ్ ఫుటేజ్ ఇన్ 2 days. హిలేరియస్ ఏం ఉంటుంది. లేదు, క్యారవన్ దిగాం అన్న, ఏ వైపు వెళ్దాం అన్న, డైలాగులు అది ఇదేం లేదు, నాని ఏం చేద్దాం నాని, ఇంతే నాని ఇది పట్టు నువ్వు చెప్తా ఫ్లోలో అంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. ఇప్పుడు ఎదుటతను మనం నిజంగా లవ్ చేస్తున్నాడు అన్న, నీ టైమింగ్ బాగుంటుంది నువ్వు వేయన్నా అన్నాడు, అప్పుడు మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా, ఈ నచ్చుతుందంటే జనాలకి ఎందుకు నచ్చదు. కేరాంప్ అయితే లిటరల్లీ నాకు తెలిసి సెకండ్ టేక్ అన్నది లేదు. ఓకే. ఏం చెప్పామో ఏం చేసామో ఇప్పుడు ఎనికి తిరిగి చూసుకుంటే కానీ మాకే తెలియదు. అలా పట్టుకున్న లుంగి కట్టుకున్న వెళ్ళినా ఎగిరినా చేసినా వచ్చేసా. అంటే పర్సన్ సింక్ దొరికింది అనుకో రాజ్ భాయ్, ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అన్న. ఐ బిలీవ్ దట్. ఎందుకో ఆ క్యారెక్టర్లకు వచ్చేసరికి పర్టికులర్గా మీరు ఎస్ఆర్ కళ్యాణ మండపంలో కూడా ఎనర్జీ ఉంటుంది కానీ దీంట్లో ఫుల్ ఆఫ్ ఎనర్జీ కనిపించింది. అంటే ఫుల్ ఇంకా అసలు ఇంకా ఫుల్ మీల్స్ పెట్టేయాలన్నట్టు ఆ ఎనర్జీ పెట్టేశారు, ఫుల్ ఎనర్జీ పెట్టేశారు. అసలు ఆ క్యారెక్టర్లో తెలిసిపోతుంది. ఇంట్రో నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది అసలు. యాక్చువల్లీ ఓకే. ఎక్కడో 1-2 అప్పుడు ఉంటాయి కదా, ఎక్కడో ఒకరు ఇద్దరు అన్న ఏంటన్నా సెటిల్గా చేస్తున్నాం ఏంటి, ఎనర్జీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఏదన్నా ఇది ఇదేనా 1-2-3 సార్లు అన్నట్టు ఉన్నారు. నా ఫీలింగ్ ఏంటంటే నేను చేయగలిగిందే అది. అంటే నేను చేసేదే బాగా ఎంటర్టైన్మెంట్, ఎనర్జీ ఆడుకుంటా నాకు స్క్రీన్ మీద దొరికితే ఏదో క్యారెక్టర్లు ప్లే చేద్దాము మంచి ఇది ఇలా వెళ్దామని నేను దాన్ని పక్కన పెట్టాను. సరే అని కేరామ్ నాకు దొరికింది. ఇంకా నా ఫేస్లో ఎన్ని హావభావాలు కావాలో అన్నీ ఇచ్చేయాలి. ఇంకా ఆడుకోవాలి క్యారెక్టర్ 360 degreesలో ఫేస్ అన్ని ముక్కు మూతి అన్ని కదలాలి ఇంకా అని చెప్పి నేను ఇంకా అసలు ఇంకా దట్స్ మై జోన్. అలాంటి ఎంటర్టైన్మెంట్ అనేది నాకు ఎనీ టైమ్ ఈజీ టు గో రాజ్ బ్రో. అనౌన్స్మెంట్ నుంచి ఆ జోష్ కనిపించింది మీలో కదా, అనౌన్స్మెంట్ వీడియో నుంచి అసలు అవును. అంటే మీరు ఎప్పుడు అంత జోష్ లేదు, ఆ క్యారెక్టర్ వల్ల ఆ స్క్రిప్ట్ వల్ల మీరు అన్నట్టు డిసైడ్ అయిపోయాం. ఆ ఫేస్ ఆఫ్ 5 months ఆఫ్ టైం స్టార్ట్ కూడా జూన్లో స్టార్ట్ చేసాము. ఐ థింక్ విత్ ఇన్ 4 monthsలో సినిమా అయిపోయింది. 50 daysలో కొట్టేసి అసలు నుంచి కేరాంప్ ఈజ్ లైక్ క్రేజీ. రోజు నాని ఇలా ఫ్రెండ్స్ ఇద్దరం అన్నదమ్ములుగా ఇద్దరం కూర్చొని ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏం చేద్దాం అని చెప్పి వెళ్ళి చేసి గలగలగల గోల పెట్టేసి వచ్చేసాం. బేసిక్గా ఆ సినిమా అంటే మార్నింగ్ షో కొంచెం మిక్స్డ్గా ఉంది ఓకే అనుకున్నారు, ఈవినింగ్ నుంచి కొంచెం పికప్ అయింది, నెక్స్ట్ డే నుంచి అసలు అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బాగా నమ్మారు ఆ సినిమాని ఆ స్క్రిప్ట్ని. అంటే మార్నింగ్ షో మీకు అనిపించి ఉంటుంది కొంచెం ఎక్కడైనా తప్పు జరిగిందా ఏదైనా జరిగిందా మిస్టేక్ వచ్చిందని, బట్ ఈవినింగ్ కల్లా సెట్ అయిపోయి సెకండ్ డే నుంచి అసలు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఎస్పెషల్ ఆ సాంగ్ కూడా బాగా హెల్ప్ అయింది, ఇదేమిటమ్మా మాయ. ఎస్పెషల్ ఆ సాంగ్ అంటే పర్టికులర్గా అంత జోష్ ఉన్న క్యారెక్టర్లో దాన్ని పెట్టడం కూడా ఒక ప్లస్ పాయింట్, బిగ్ ప్లస్ పాయింట్. అది మీ ఐడియా అయి ఉంటుంది. అది అసలు తన వచ్చి చేయడము తర్వాత మళ్ళీ రీల్స్ చేయడము అది అసలు పుషప్ ఇచ్చింది, మంచి పుషప్ ఆ సినిమాకి. అవును, అసలు అప్పటికప్పుడు అనుకొని చేసింది అది. అవునా? అప్పటికప్పుడు అది షూట్ జరుగుతుంది, వేరే సీన్ చేస్తున్నాము. నాని నేను మేము డిసైడ్ అయిపోయాను అన్న ఎస్ఆర్ ఇంట్రడక్షన్ నాకు చాలా ఇష్టం, అలాంటి ఇంట్రడక్షన్ అయితే ఇద్దాం అనేది ఫిక్స్ అయిపోయాం. ఇది బిగినింగ్ ఎస్ఆర్లో ఏదైతే పాటలు ఉంటాయి ఓల్డ్ సాంగ్తో అలా వద్దాం అనేది ఫిక్స్ అయిపోయాం. బాలకృష్ణ గారి పాట అయితే కన్ఫామ్గా ఉంది, అది పెడదాం బాలకృష్ణ గారి పాట అని ముందు ఫిక్స్ అయ్యాం. ఫస్ట్ సాంగ్ ఏదేదో అనుకుంటున్నాం 2-3 అనుకుంటున్నాం, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, రిహార్సల్స్ అన్నీ అయిపోయినాయి. ఐ థింక్ 4:35 టైం అయింది, ఆ షార్ట్ 7 o'clock ఈవినింగ్. క్యారవాన్లో కూర్చోన్నాం, నాకు ఏదో మిస్సింగ్ కొడుతుంది. అరే ఇది కాదే ఏదో పాట పడాలి, ఏదో పాట పడాలి, ఆల్రెడీ అందరికీ బాగా తెలిసేసి వైరల్ అయిపోయిన పాట పెడితే కిక్ ఉండదు, ఏదో పెట్టాలి అన్నప్పుడు నాకు చాలా ఇష్టం ఆల్బమ్, 5 ఆల్బమ్ తీసేప్పుడు ఇని పాటని ఇదేమిటమ్మా మా ఆయన అప్పటికప్పుడు నానిని పిలిచి నాని లేదు ఈ పాట పెడదామంటే నాని, అందుకే థ్యాంక్స్ చెప్తానంటే ఎప్పుడు నేను ఏం చెప్పినా నో చెప్పేవాడు కదా నాని. ఓకే అన్నా నువ్వు నమ్ముతున్నావా కానీ చెప్తా, అలాగే నాని ఏదైనా నమ్మింది నేను నో చెప్పేవాను కదా. వెళ్ళాం అప్పటికప్పుడు ఆ నెల్లూరు ఆ డాన్సర్స్ వాళ్ళు ఉన్నారు, మనం ఇదేమిటమ్మా వెళ్తాను, 1/2 hour అలా ప్రాక్టీస్ చేసాం, సెట్కి వెళ్ళిపోయాం. 7 o'clock షార్ట్, అది టప 2-3 అవర్స్లో చేసి వచ్చేసాం. రిహార్సల్స్ కూడా చేయలేదా? లేదు అసలు పర్ఫెక్ట్ టైమింగ్ ఉంటుంది మీది. అసలు అతనంటే వాళ్ళు ఆల్రెడీ చేసి ఉంటారు ఆ సాంగ్ అని, మీరు అసలు 1/2 hour రాజ్ బ్రో, సాంగ్ అనుకోవడం 1/2 hour, అది చేయడం 2-3 అవర్స్లో అయిపోయింది. సూపర్. అయితే అది మ్యాజిక్. కొన్నిసార్లు నేను అదే మ్యాజిక్ అంటే ఏంటంటే మనం స్ట్రాంగ్గా బిలీవ్ చేయడం రాజ్. వెన్ యూ బిలీవ్ సంథింగ్ 100%, ఎక్కడ నీ నరాల్లో కూడా ఇంత అనుమానం లేకుండా పోతే అదే మ్యాజిక్. ఖచ్చితంగా నువ్వు నమ్ము. ఆ సినిమా ఎందుకో సెకండ్ టైం కూడా చాలా మంది ఆ సాంగ్ గురించి మీ డ్యాన్స్ గురించి చూసారు. అది ఇప్పటికీ కేరామ్ నేను గ్రౌండ్ లెవెల్కి వెళ్తాను కదా, కా ఈజ్ ఎ బిగ్ హిట్, కా పెద్ద బ్లాక్ బాస్టర్ అది, కానీ కేరాంప్ ఇచ్చిన మైలేజ్ వేరు. ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఎక్కడ కిందికి వెళ్ళినా కేరాంప్ అని అంటుంటే ఒక ఎంటర్టైనర్కి ఒక ఉన్న రీచే అది వేరు రాజు. నేను అందుకే అంత బిలీవ్ చేశాను.
ఎవరు మీకు తెలుసు, అవును. మీరు సినిమా చూసినప్పుడు కూడా యు ఆర్ వన్ పర్సన్ లైక్ మీ, బ్రదర్ లాగా, లిటరల్లీ బ్రదర్ లాగా ఏమున్నా జెన్యున్గా చెప్పేస్తారు. మీ ఫీడ్బ్యాక్ బాగుందన్నా బాగుందంటారు, బాగాలేదన్నా బాగాలేదంటారు. అందుకే నేను ఎప్పుడున్నా సరే ఏంటి రాజ్ బాబు మీ ఒపీనియన్ చెప్పండి అని చెప్తూ అడుగుతూ ఉంటాను. కే ర్యాంప్ ఏంటి అంటే ఎవరు బిలీవ్ చేసినా చేయకపోయినా నేను బిలీవ్ చేసా, ఫిక్స్ అంతే. మీరు గట్టి నమ్మేశారు అది. కే ర్యాంప్ ఈజ్ ఎ బ్లాక్ బస్టర్. మీరు ఎవ్వరు నా దగ్గరికి, మీరు నాకు లిటరల్లీ మన ఆఫీస్లో ఎవరైనా రివ్యూ చెప్పడానికి వస్తున్నా సరే నాకు ఏమీ చెప్పొద్దు, నేను నమ్ముతున్నా కదా కే ర్యాంప్ బ్లాక్ బస్టర్. టీంలో అందరూ కొంచెం డల్ అయిపోయారు, అది కాదు ఏదో రివ్యూస్ చూసారు, అది చూసారంటే నా పర్సెప్షన్ ఏంటంటే, అరే నేను ఒక వైబ్తో అనుకొని చేశా, ఇది వైబ్ జనరేట్ అవ్వాలి. నాకు ఎస్ఆర్కి అలాగే జరిగింది. నేను నమ్మాను ఇక్కడ రివ్యూస్ బ్యాడ్గా ఉన్నాయి, అది బ్లాక్ బస్టర్ కొట్టాం. ఇది అంతే రివ్యూస్. నేను ఇదే చెప్పాను, పర్స్పెక్టివ్స్ అన్నది వేరు ఉండొచ్చు, బట్ మనము ఈ సినిమా ఎవరికి కనెక్టెడ్ అవుతుంది అని చెప్పి మనం ఒక ఉద్దేశంతో చేస్తాం. యాక్ట్ చేసేటప్పుడు కూడా ఒక వైబ్లో ఉంటాం. నేను నమ్మింది మిస్ అవ్వదు అని అంత కాన్ఫిడెంట్గా ఉన్నా. మీరు నమ్మరు, నాకు ఎక్కడే కార్నర్లో కూడా డౌట్ లేదు. నేను ఎవరు ఎన్ని చెప్పినా లిజన్, నేను వింటా. ఏది వీళ్ళు బాగాలేదన్నారు, వాళ్ళు ఓకే అన్నారు, బాగుంది అంటున్నారు, నీ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది కానీ సినిమా ఇది అంటున్నారు కానీ, బట్ నేను నమ్మింది ఏంటంటే లేదు, కే ర్యాంప్ బ్లాక్ బస్టర్. అందుకే ఆ రోజు ఏమీ పట్టించుకోకుండా నేను జనాల్ని అప్రోచ్ అయిపోయాను. లేదు నన్ను నమ్మండి, మీరు రండి థియేటర్ కానీ. థ్యాంక్ గాడ్, లిటరల్లీ అంత పెద్ద బ్లాక్ బస్టర్, అంత కాంపిటీషన్లో లిటరల్లీ నాకు అదొకటి పడుతుంది రాజేష్ బ్రో. ఈసారి చూడు అసలు చెన్నై లవ్ స్టోరీస్ అంటే సోలో ఎప్పుడు దొరకట్లే నాకు. నేను ఇప్పుడు అదే అడగబోయాను, అసలు ఈసారన్నా సోలో వస్తారనుకుంటే జననాయక్ అని ఏదో రాబోతుందని విన్నాము. సో ఆ డేట్కో ఏదో సంథింగ్ సోలో వచ్చుంటే భలే ఉండేది ఈ లవ్ స్టోరీకి. అంటే లిటరల్లీ వెయిట్ చేశాను తెలుసా దీనికి, సోలో కొడదాం ఈసారి. ఎందుకంటే నేను లాస్ట్ 2 times అసలు బ్రెయిన్ అసలు ఫ్రై అయిపోయింది రాజు బ్రో. ఏంటి పెద్ద కాంపిటీషన్లు, అవతల ఉన్నవి ఇంకా పెద్ద బడ్జెట్ ఫిలిమ్స్, క్యాస్టింగ్ ఉంది, వాళ్ళు నోన్ ఇంకా కొంచెం అవన్నీ ఉన్నాయి. 2024 దీవాళికి హెవీ కాంపిటీషన్, దాంట్లో అనుకొని పడింది కదా. ఫస్ట్ అనౌన్స్ మనమే చేసాం. 2025 ఫస్ట్ అనౌన్స్ మనమే చేసాం. కట్ చేస్తే హెవీ కాంపిటీషన్. దాంట్లో ఏమైపోతుందంటే ఆ కాంపిటీషన్లో ఈదాలి అని అంటే అమ్మ, ఒక పక్క థియేటర్స్, ఒక పక్క ఇక్కడ మనం ఒక్కరమే ఉంటాం, ఇట్లా లాగాలి. దీనికంటే ఇంకా రాజేష్ గారు ఉన్నారు దీనికి, ఏది రాజేష్ దండ గారు, ఇంకా లాగి పడి కింద మీద పడి ఆ రెండింటిని బ్లాక్ బస్టర్, వాటిని దాటి చేయడానికి ఒక హెడ్ఏక్ ఉంటుంది కదా. నేను తీసుకోవడానికి ఇంక వద్దురా నాయన స్వామి, ఈ నెక్స్ట్ సినిమా అయినా సరే చాలా పీస్ఫుల్గా, ఇదిగో హ్యాపీగా చిల్గా మన పని చేద్దాం, సినిమా మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, సోలో రిలీజు కొడదాం సినిమా అనుకున్నా. ఇప్పుడు ఏదో జననాయక్ అని అంటున్నారు, రాకూడదనే కోరుకుంటున్నాను నేనైతే. చూద్దాం. ఏదో సో కిరణ్ అబ్బోరం సినిమా వస్తుందంటే కాంపిటీషన్ పక్కా అన్నట్టు అయిపోయింది. ఏదో ఇంకా అయిపోయింది అది ప్రెషర్ రాజేష్ బాబు. అంటే హోప్స్ సోలో రిలీజే పడుతుంది చెన్నై లవ్ స్టోరీ అని, ఎక్కడో మేబీ పడాలి కూడా. మంచి సినిమా రాజేష్ బాబు. నాకు కూడా ఎందుకు పడాలి అని అంటే వెయిట్ చేసి మరి ఈ డేట్ ఎందుకు వస్తున్నాం అంటే, చాలా మంచి సినిమా, ఎమోషనల్గా బాగా డెప్త్ ఉన్న సినిమా. ఈ సినిమా అందరికీ రీచ్ అవ్వాలి, అందరూ రావాలి, యూత్ అందరూ రావాలి థియేటర్కి, సినిమా చూడాలి. నేను అంత నమ్మకంగా ఉన్నా. అందుకే నేను లేదు ఈ సినిమాకి సోలో రిలీజ్ పడాలి, ఎవ్రీ వన్ షుడ్ కమ్. ఇట్స్ నాట్ అబౌట్ మై డే 1 నెంబర్. మీకు తెలుసు అది, నేను ఎప్పుడు ఆ రన్నింగ్ రేస్లో లేను. నాకు డే 1 ఇంత ఫిగర్ పడాలి, ఇంత చూపించాలి అన్నది అసలు అది ఆ పాయింట్ కాదు. నాకు అందరూ ఈ సినిమా చూడాలి, వ్యూవర్షిప్ ఉండాలి అంటారు అందరూ. ఏం కాంపిటీషన్ పెడితే మళ్ళీ బాగుంటే మళ్ళీ చూస్తారు కదా, మళ్ళీ చూస్తారని కానీ కాదు, కానీ ఆ ప్యాక్డ్ థియేటర్లో చూసే వైబ్ వేరే ఉంటుంది కదా. సో ఈ సినిమా నాకు అందరూ వచ్చి ఆ ప్యాక్డ్ థియేటర్స్లో చూసినప్పుడు నేను ఆరా ఫీల్ అవ్వాలని నమ్ముతున్నా స్టిల్. అందుకే మా వాళ్ళందరూ జననాయకన్ వస్తుంది అంటే ఎక్కడో నా ఫీలింగ్ రాదేమో అని, బట్ వచ్చినా వెళ్ళిపోదాం అని అంటున్నాను. ఇంకా ఫిక్స్ కదా, ఇంక వెళ్ళిపోదాం. ఇంకా మనమైతే అది వస్తుంది, అది ఉందని మనం వెళ్ళాలి. ఇంకా అది మనం వచ్చాము, అది వస్తుంది, బట్ ఎక్కడో నా స్ట్రాంగ్ ఫీలింగ్ మన వాళ్ళు మన దానికి ఇస్తారులే ఇంపార్టెన్స్ అని చెప్పి. చూద్దాం ఈసారి కిరణ్ అబ్బోరంకి సోలో డేట్ వస్తుందా. అదే మీతో పాటు మేము కూడా వెయిట్ చేస్తున్నాం. అదే యాక్చువల్లీ లవ్ స్టోరీ రాజావారు రాణి గారి తర్వాత ఇదే లవ్ స్టోరీ కదా, ప్యూర్ లవ్ స్టోరీ. అంటే సర్కల్ మండపంలో లవ్ ట్రాక్స్ గట్రా ఉంటాయి కానీ మధ్యలో లవ్ ట్రాక్స్ ఉంటాయి కానీ ప్యూర్ అయితే ఇదే ప్యూర్ లవ్ స్టోరీ ఇదే. ఏంటి మధ్యలో అసలు లవ్ స్టోరీస్ రాలేదా? మీరు ఏమన్నా ఇగ్నోర్ చేసిన సినిమాలు ఏమన్నా ఉన్నాయా లవ్ స్టోరీ అంటే? సమ్మతమేజే లవ్ స్టోరీ కానీ ఈ జోన్లో ఉండదు, అది ఉంటుంది కానీ ఏమో అలా వెళ్ళిపోయాను రాజ్ బ్రో. ప్యూర్ లవ్ స్టోరీ ఎక్కడ మన దగ్గరికి అంత రాలేదు. వచ్చినా మేబీ నేనే ఆ టైంలో వద్దనుకున్నానేమో తెలియదు కానీ అలా జరిగింది అంతే. కోరి అయితే వచ్చింది కదా కానీ అలా జరిగింది. ఫీడ్బ్యాక్ గురించి మీరు టాపిక్ వచ్చింది కదా, ఫీడ్బ్యాక్ గురించి నన్ను అడుగుతారు అని చాలా మందిని అడుగుతారు. హీరో చుట్టూ ఉండే టీం కానీ ఆ సినిమా టీం కానీ మీ టీం, మీ పర్సనల్ టీం కానీ ఒకరోజు రిలీజ్ అవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాంపర్ చేయడానికే చూస్తారు, పాజిటివ్ చెప్పడానికే చూస్తారు. అందరూ వచ్చి అన్న కొట్టేసామంటారు, అన్న సూపర్ అన్న అంటారు, సార్ ఎరగదీసాను సార్, అసలు మామూలుగా లేదు సార్, అక్కడ నుంచి రెస్పాన్స్ అని.
సో మీకు ఒక ఫీడ్బ్యాక్ బేసిక్గా ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది మీ పర్సనల్ టీం నుంచో ఈ సినిమా టీం నుంచి ఇదంతా డే 1 ఒక పక్కన రివ్యూస్ సంథింగ్ నాలాంటి పర్సన్ ఎవరో మీ క్లోజ్ రిలేషన్షిప్లో ముఖం మీద చెప్పేసిన వాళ్ళు ఇదో ఫీడ్బ్యాక్ వస్తుంది. యాజ్ ఎ హీరోగా మీరు డే 1 ఇది తీసుకుంటారా దీన్ని తీసుకుంటారా ఎలా తీసుకుంటారు అసలు ఏ ఫీడ్బ్యాక్ కరెక్ట్గా మీరు జడ్జ్ చేయగలుగుతారు? అంటే టు మీ రాజేష్ బ్రో నేను కాపీ చూసుకున్న తర్వాత సినిమా నాకు ఒకటి అర్థమవుతుంది. ఓకే, ఐ బిలీవ్ నేను చాలా రూటెడ్ దగ్గర నుంచి వచ్చా. ఇది అవును, మీరు థియేటర్లో చూస్తూ మీరు సినిమాలు చూసుకుంటూ వచ్చిన నేను ఎప్పుడు అదే చెప్తా. ఇప్పటిదాకా అయితే ఒక్కొక్కసారి నేను యాక్టింగ్ ఎంతవరకు బాగా చేస్తున్నాను, లేకపోతే రైటింగ్ ఎంతవరకు బాగా రాస్తాను, ఇవన్నీ నేను పక్కన పెడితే జడ్జిమెంట్ వైజ్ అయితే ఇప్పటిదాకా మిస్ అవ్వాలి ఫ్రమ్ షార్ట్ ఫిల్మ్స్. ఎందుకంటే చాలా కీన్గా చూస్తా. మందైతే ఇంకా నేను తప్పులు ఎత్తుకుంటూనే చూస్తా. సో నాకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది. దాన్ని 80% పెట్టేసింటా. ఓకే, నేను నమ్మాను కదా ఇది అని. బట్ 20% వింటుంటా. మేబీ నేను అనుకున్నది ఏమైనా రాంగ్ అయిందా, పర్స్పెక్టివ్స్ ఒకసారి విందామని. బట్ టిల్ దట్ వీకెండ్ ఫ్రైడే సాటర్డే సండే వరకు నేను నా జడ్జిమెంట్ మీదే ఉంటా. ఓకే, ఈవెన్ బాగాలేదు కూడా. ఇప్పుడు నాకు ఈ సినిమా నచ్చలేదు, నాకు నచ్చలేదని చెప్పా. నా చుట్టుపక్కల వాళ్ళు బాగుంది అని అన్నా కానీ స్టిల్ ఐ స్టాండ్ బై మై జడ్జిమెంట్ టిల్ మండే. ఓకే, అలాగే ఉంటాను. అది ఇంకా ఫిక్స్ అయ్యి ఉంటాను. అండ్ లక్కీలీ ఏంటంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నాకు చాలా జెన్యున్ బ్రూటల్ హానెస్ట్ రిపోర్ట్ ఇచ్చేస్తారు కాబట్టి సూపర్. అది ఉండాలి, ఎవరు బ్యాచ్లో ఎవరు లేరు కాబట్టి అదంతా ఇప్పుడు ఇదిగో నేల బ్యాచ్ కాబట్టి కింద కూర్చొని అని అది ఉంటాం కాబట్టి ఆ ప్రాబ్లం అయితే ఎప్పుడు లేదు. యాక్చువల్లీ నేను కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక 3-4 ఇయర్స్ ఆఫ్టర్ కోవిడ్ ఎవరో చెప్పేవారు అనమాట. అప్పటికి నేను మీ ఆఫీస్కి రాలేదు. కిరణ్ అబ్బవరం ఫిల్మ్ నగర్లో ఒక ఆఫీస్ పెట్టాడు, సంథింగ్ వర్క్ చేస్తున్నాడు, స్క్రిప్ట్ల మీద వర్క్ చేస్తున్నారు అయ్యి అంటే అసలు చాలా మంది నేను విన్నది ఏంటంటే 2-3 ఏంటి కిరణ్కి ఎందుకు అసలు ఆఫీస్లో ఎందుకు ఈ స్క్రిప్టింగ్లు ఏంటి ఏం చేద్దామని అని 2-3 అన్నం విన్నాను నేను. తర్వాత మీరు ఇన్వైట్ చేశారు, నేను ఆఫీస్కి వచ్చాను. ఆఫీస్కి రాగానే ఒక 20 మెంబర్స్ ఉన్నారు, కింద పైన ఒక 10 మెంబర్స్, ఇప్పుడు 20-30 మెంబర్స్ ఉంటారు. అంటే అడావిడి ఉంటాడు. మధ్యాహ్నం ఫుడ్ పెడతారు, వాళ్ళకి మంచి ఫుడ్ వండించి ఫుడ్ తింటూ ఉంటారు, కథలు రెడీ చేస్తున్నారు. ఆ టైంలోనే నేను అప్పుడు నాకు అనిపించింది తిను ఏదో ట్రై చేస్తున్నాడు, గట్టిగా ట్రై చేస్తున్నాడు, ఏదో గుడ్ ఫిల్మ్ ఇవ్వాలి ఆడియన్స్ కానీ కూర్చోబెడుతున్నాడు, గ్యాదర్ చేస్తున్నాడు, అందుకని ఆఫీస్ సెటప్ చేసుకున్నాడు అనిపించింది. బట్ బయట వాళ్ళకి ఆ టైంలో ఏంటి ఎందుకు కిరణ్ అబ్బవరంకి అవసరం ఆఫీస్లు ఈ స్క్రిప్ట్లు ఏం చేస్తాడో అనుకుంటారు. కట్ చేస్తే నుంచి ఇప్పుడు వస్తున్న సినిమాలు కానీ లైక్ ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆ స్క్రిప్ట్లు మీరు ఆఫీస్లో ఏవైతే ఉండారో అవి బయటకు వస్తాయి. ఇప్పుడు కొంచెం సూపర్ అనుకుంటా. మీరు చెప్పండి, ఆ టైంలో మీరు ఒక ఆఫీస్ పెట్టి ఆ కథలు వినడం మొదలుపెట్టి అసలు మిమ్మల్ని మీరు గ్యాప్ తీసుకొని ఒక చిన్న ఒక దాంట్లో ఒక కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొంచెం అసలు కూర్చోవాలి, మనం కంటెంట్ మీద కూర్చొని ఆఫీసు ఇదంతా సెటప్ బయట నుంచేమో అలా ఉండే కామెంట్స్. ఆ టైంలో మీ ప్రాస్పెక్టివ్ చెప్పండి, అసలు ఆఫీస్ తీసి కంటెంట్ మీద కూర్చున్న ఆ డేస్ నుంచి. నాకు ఏమనిపిస్తుంది అంటే రాజ్ బ్రో, ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే మోర్ దెన్ నా ఫిలిం సక్సెస్ నా ఫెయిల్యూర్స్ అవన్నీ పక్కన పెడితే నా మీద నాకు రెస్పెక్ట్ ఎక్కడ వస్తుంది అంటే ఎప్పుడు వెనక్కి తిరిగి చూడాల. ఓకే, మోర్ దెన్ ఇప్పుడు కా పెద్ద హిట్టా, కేరామ్ పెద్ద హిట్టా, లేకపోతే ముందు సినిమా ఫ్లాపా, పర్స్పెక్టివ్ పక్కన పెడితే నా మీద నాకు బాగా రెస్పెక్ట్ వచ్చే మూమెంట్ ఏంటంటే రైట్ నో ఇలా వెనక్కి ఒకసారి ఆలోచిస్తే ఏ రోజు వెనక్కి తిరిగి చూడాలి రాజు. అంటే నాకు లైఫ్లో నాకు ఇది కావాలా అనుకుంటే వెళ్ళిపోయా, దాని సర్కమ్స్టెన్సెస్ ఏంట్రా అని ఆలోచించలా. నేను వచ్చా, ఇండస్ట్రీకి వచ్చా, జాబ్ మానేసా, నాకు కావాలరా అనుకున్నా, వచ్చేసా. ఐ వాంట్ టు లివ్ లైఫ్ లైక్ ఏ కింగ్. నాకంటూ ఒక సామ్రాజ్యం ఉండాలి, నేను అక్కడ ఉండాలి, నా మనుషులు ఉండాలి, రోజు నిద్రలేగానే నా మనుషులు ఉండాలి, వాళ్ళతో చాలా సంతోషంగా ఉండాలి, నాకు వీలైనంత వాళ్ళకి ఏదైనా చేయాలి, నేనేం చేయాలో అది ఏమి ఆలోచించుకుని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంతే పర్స్పెక్టివ్. సినిమాలు వస్తున్నాయి, సైన్ చేస్తున్నా, పోతున్నాయి, హిట్లు అవుతున్నాయి, హిట్లు ఫ్లాప్లు ఇవన్నీ నేను ఎందుకంటున్నానంటే ఆ మినిట్ కానీ ఆ రోజు ఇప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది ఆలోచిస్తే. డౌన్ ద లైన్ 2022 2023 వెనక్కి తిరిగి చూస్తే ఓ పక్క నా దగ్గర డబ్బులు లేవు, ఫిలిం నగర్లో ఒక పెద్ద ఆఫీస్, నేను 30 మందికి శాలరీస్ పే చేయాలి, అట్లీస్ట్ 20 మందికి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ఫుడ్డు, ఆ మెయింటెనెన్స్, ఆ ఖర్చు ఏం అర్థం కావట్లే. ఓ పక్క సినిమా సైన్ చేసిన సినిమాలో ముందు సినిమా ఫ్లాప్ అయిపోతుంటే ఈ రెమ్యునరేషన్ రాదు, ముందు సినిమా ఆడలేదు కాబట్టి ఇంత రాదు. ఓకే, ఓ పక్క ఫెయిల్యూర్స్. అలాంటి సిచ్యువేషన్లో కూడా నేను ఎందుకు వెనక్కి తిరిగి చూడకన్నా ముందుకు నడిచాను రా అని ఇప్పుడు ఆలోచించుకుని నా మీద గర్వంగా ఉంటుంది. ఆ రోజు కానీ ఒక్క అడుగు ఆపి ఇలా ఏంటి నా సిచ్యువేషన్ ఏంటని వెనక్కి తిరిగి చూసింటే నాకున్న బ్యాక్గ్రౌండ్కి, నాకున్న ఫినాన్షియల్ థింగ్కి నేను కదలలేను. అరే అయిపోయిందిరా నీ పని, ఇంకా సినిమా పోయింది, ఫస్ట్ 2 సినిమాలు హిట్ అయ్యాయి, మళ్ళీ పోయినాయి, పీపుల్ ఆర్ టాకింగ్ సంథింగ్ బ్యాడ్ అబౌట్ యు, ఆర్ లైక్ నీ వర్క్ ఇది అవుతుంది, వాళ్ళకి నీ సిచ్యువేషన్ తెలీదు, ఈడేమో నువ్వు ఇంత సెటప్ ఇదంతా పెట్టుకున్నావు, నీకే కష్టం అవుతుందంటే 20 మందికి శాలరీలు పే చేస్తున్నావు, ఇవన్నీ
ఇనికి తిరిగి చూసింటే ఆ రోజు ఖచ్చితంగా చెప్తున్నాను రాజేష్ బ్రో, నేను ఈ రోజు ఉండేవాడిని కాదు. నిజంగా నా మీద నాకు ఇష్టము, నా మీద నాకు బికాస్ ఆఫ్ హిట్స్ ఆఫ్ ల్యాబ్స్ అది కాదు, కానీ ఏ రోజు వెనక్కి తిరిగి చూడాల. ఉన్నది నలుగురికి పెట్టా, ప్రతి ఒక్కటి ధైర్యంగా ముందుకు అడిగేసా. నాకు తెలుసు కదా నా గురించి, ఎప్పుడు ఒకటే మైండ్లో ఉండేది. కిరణ్ అబ్బోరం అన్నాడు ఆ టైంకి, అప్పుడు ఏంటి అన్నదే జనాలకి తెలుసు. కిరణ్ అబ్బోరం ఫ్యూచర్లో ఏంటి అన్నది ఉత్త నా బుర్రకే తెలుసు. ఐ నో వాట్ ఐఎమ్ గోయింగ్ టు బి. అస్సలు నువ్వు తగ్గద్దురా, నీకేం కావాలో నువ్వు అడిగేసుకుంటూ వెళ్ళిపో. ఇవన్నీ అనేవాళ్ళు అంటుంటారు, పడే సిచ్యువేషన్లు అన్నీ ఉంటాయని మేబీ ఆ మైండ్ సెట్తో ముందుకు వెళ్ళిపోయారు రాజు బ్రో మొండిగా. కాబట్టి దాటేశా. ఓకే, దాటి నవ్వు ఐఎమ్ వెరీ గుడ్ పొజిషన్. చాలా హ్యాపీగా ఉన్నా, మంచి హిట్లు పడుతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా నా జర్నీని జనాలు చూసి ఆదరించారు, అది చాలా బ్లెస్సింగ్. కిరణ్ అబ్బోరం అని షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి చూస్తున్నారు, అన్నీ చూశారు అంటే అది చాలా హ్యాపీ అంటున్నా బ్రో. ఓ చిన్న పిల్లోడు కదా, వాళ్ళ ముందు ఎదుగుతూ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నారు కదా. వచ్చా, మంచి హిట్లు ఇచ్చా, తర్వాత తప్పడడుగులు వేసా, వాళ్ళే తట్టారు, కొట్టారు, తిట్టారు, ఏంట్రా ఎలా వెళ్తున్నావు అని చెప్పి అది తీసుకున్నా. మళ్ళీ స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇచ్చా, బ్యాక్ టు బ్యాక్ హిట్లు పడుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు చూపించే ప్రేమ చాలా బాగుంది, ఇంకా మంచిగా చేయాలని ఉంది. తప్పులు తెలుసుకున్నా కాబట్టి ఇంకొకసారి మరీ రాంగ్ స్టెప్ వేసేంత స్కోప్గా లేదు నాకు తెలిసి, అయితే వేయను రాంగ్ స్టెప్. ఐ ఫీల్ అదే అనిపిస్తుంది. మా వాళ్ళకి ఎప్పుడూ చెప్తుంటా, నా ఫ్రెండ్స్కి పర్టికులర్గా ఎప్పుడన్నా పెళ్ళిళ్ళకో పడవ వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళకి నేనంటే ఏంటి తెలుసు కదా, ఎక్కడో కిరణ్ అబ్బోరం వాళ్ళకి స్కూల్ డేస్లోనో కాలేజ్ డేస్లోనో ఎక్కడో ఉంటాం కదా, అరే ఏంద్రా బూట్ కట్ ప్యాంట్లు వేసుకుంటూ బట్టలు ఎలా వేయాలో కూడా తెలియకన్నా ఇలా ఉన్నాడు, ఎలా రా అలా వెళ్ళిపోయావు అది ఇది అని అంటే, ఇదే అన్న మేబీ జీవితంలో నేను సక్సెస్ అవ్వడానికి రీజన్ ఓన్లీ మొండితనమేమో. నేను ఏదనుకుంటే అది ఎందుకు అవ్వదు అనే ఒక ధైర్యంతో వచ్చేసానేమో. ఒక్కసారి ఆలోచించి ఈ పని చేయాలంటే ఇవన్నీ ఉండాలి కదా, ఈ పని చేస్తే ఎవరేమనుకుంటారు అని ఆలోచించుంటే నేను లైఫ్లో ఏమయ్యేవాడిని కాదేమో అన్న ఫీలింగ్ రాజు. ట్రూ, నిజంగానే ఆ రోజు మీరు ఆ స్టెప్ తీసుకొని ఒక ఆఫీస్ని పెట్టడం వల్లే కా వచ్చింది, కే ర్యాంప్ వచ్చింది, తిమ్మరాజుపల్లి టీవీ వచ్చింది, లైక్ అన్ని ఆ కథలన్నీ అక్కడ సెట్ అయినాయి కదా అంతమందిని. అండ్ ఇంకోటి మీ విషయంకి వచ్చేసరికి, అంటే హీరో ఒక టైంలో స్టార్టింగ్ స్టేజ్లో సినిమాలు వస్తున్నాయి, చేస్తున్నారు, పెద్ద బ్యానర్లు చేస్తూ ఉన్నారు. అప్పటి నుంచి టిల్ నౌ ఇప్పుడు ఒక ఇమేజ్ వచ్చింది మీకంటూ, సక్సెస్ రేట్ పెరిగింది, వరుసగా సక్సెస్లు వస్తున్నాయి. బట్ మీలో ఏ చేంజ్ లేదు. అంటే కాస్ట్యూమ్స్ కానీ, హడావిడి కానీ, హంగామా కానీ ఎప్పుడు ఉండదు. బేసిక్గా ఇండస్ట్రీలో ఏంటంటే షో ఆఫ్ చూస్తారు, అదే చూస్తారు ఇండస్ట్రీలో కూడా. మీరు మ్యాక్సిమం మీరు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు, బట్ చుట్టూ అంటే మీకు ఇప్పుడు కార్లో లైక్ ఒక ఆఫీసు అలాంటివి చూసుకుంటారు తప్ప మీ డ్రెస్సింగ్ స్టైలో లేదంటే ఇంకోటో అంటే అది ఎప్పుడు పట్టించుకోరు. ఒక కామన్ మ్యాన్ లాగానే ఉంటారు. నాకు తెలిసి ఈవెంట్లు అయినా ఏదైనా జస్ట్ వాళ్ళల్లో ఒకళ్ళు వెళ్ళినట్టు స్టేజ్ మీదకి ఎక్కేసినట్టే ఉంటుంది. జస్ట్ సింపుల్ వేర్స్ వేస్తారు అంతా. సో అంత సింపుల్ లైఫ్ లీడ్ చేయడం కొంచెం కష్టమేనేమో కదా హీరో అయ్యాక. కొంచెం ఏమో నాకు అసలు కష్టం కాదు రాజ్ బ్రో. అంటే చిన్నప్పటి నుంచి నేను ఎంజాయ్ చేసింది ఇదే. ఏది ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఒకటి ఉంటుంది కదా, నేను ఎలా ఉండాలనుకున్నా అలా ఉండడం అన్నది ఉంటుంది కదా. నేను ఇదే చిన్నప్పటి నుంచి ఇదే. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిలో ఉండడం చాలా ఇష్టం, ఫ్రెండ్స్తో సరదాగా ఉండడం ఇష్టం, 10 మందితో కూర్చొని అలా రాత్రంతా బూతులు మాట్లాడుకోవడం ఇష్టం. పొద్దున్నే సూర్యుని చూసేంత వరకు, రాత్రి చంద్రుడు కనిపించినప్పటి నుంచి పొద్దున్నే సూర్యుడు కనిపించేంత వరకు రూమ్లో కూర్చొని ఒక 10 మంది బూతులు తిట్టుకుంటూ గడిపేస్తే అదొక తెలియని ఒక హ్యాపీనెస్, అది చిల్ అవ్వడం. ఐ ఫీల్ సరే నీ వర్క్ పరంగా నీ స్టేచర్ పెరగచ్చు. ఈరోజు హీరో, ఈరోజు నువ్వు ఒక మంచి పొజిషన్లోనో రేపు ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. దట్ ఈజ్ యువర్ వర్క్. కెమెరా ముందు నువ్వు హీరోగా యాక్ట్ చేయాలి, ఆ వర్క్ నీకు ఏ స్టేచర్ ఇస్తుందో అది ఇస్తుంది. బట్ యాజ్ ఎ పర్సన్ నీకు ఒకటి ఉంటుంది కదా, నువ్వు ఇప్పుడు నేను ఊరోని హ్యాపీగా అల్లరి చిల్లరగా చాలా చిల్లరగా ఉంటాను, సరదాగా ఉంటాను. అది పోతే నేను పోయినట్టు, అంటే నా క్యారెక్టర్ పోయినట్టు, ఒరిజినాలిటీ మిస్ అయినట్టు. అది మిస్ అయినప్పుడు అది ఎంత వస్తే నాకు ఎందుకు. ఇప్పుడు మీరు ఊరికి వెళ్ళినప్పుడు కూడా అసలు అక్కడ డ్యాన్స్ చేస్తారు, అక్కడ హీరో అనేది మర్చిపోతారు, అక్కడ డ్యాన్స్ చేసి వాళ్ళలో కలిసిపోతారు. ఇంకా చిన్నప్పటి నుంచి అంటే మనం సడన్గా హీరో అయిపోయాం కదా, ఇక్కడ డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, ఒక సైడ్కి చూడాలి జస్ట్, లేదంటే ఇంట్లో ఉండి చూడాలి అనేది ఉండదు. ఆ జాతరలో డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అది మనం రాజ్ బ్రో, మనం ఎప్పుడు పోవద్దు. వర్క్ వల్ల మనం ఎంతైనా ఎదగచ్చు, ఎన్ని కోట్లైనా చంపచ్చు, కానీ మనం అనే ఒక పర్సనాలిటీ ఉంటుంది కదా. చాలా చిల్లరనా కొడుకు ఉంటాడు మనలో. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ చిల్లరనా కొడుకుని బయటికి పంపించేస్తే సొసైటీ కోసం బతికినట్టు ఉంటుంది. ఆ చిల్లరనా కొడుకు ఉండాలి. కొంతమంది ఉంటారు, మీరు బాగా డబ్బులు సంపాదించేసిన వాళ్ళు, కోట్లు డబ్బులు సంపాదించిన వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా మాసీగా ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాటలు కూడా 10 మాటల్లో 4-5 బూతులు వస్తాయి. బికాజ్ వాళ్ళు అంతే. వాళ్ళు చేసిన పని వల్ల ఇంకో విధంగా, లేకపోతే ల్యాండ్ రేట్స్ పెరిగిన వల్ల డబ్బులు వచ్చేసి ఉండొచ్చు, కానీ పర్సన్ ఒకటి ఉంటుంది కదా, అది ఎప్పుడు మిస్ అవ్వద్దని నేను నమ్ముతాను. అండ్ అది నా హ్యాపీనెస్. అది ఇప్పుడు ఎవరి కోసం ఇప్పుడు నన్ను దానివల్ల మంచోడు అనుకుంటారా లేకపోతే సింపుల్గా అనుకుంటున్నా, అది పర్స్పెక్టివ్ కాదు. అది నాకు ఇష్టం. ఐ ఎంజాయ్ లైఫ్ లైక్ దట్.
ఇదిగో ఇలా కూర్చున్నాం సార్ మీకు నచ్చినట్టు మీరు అంతే. బతుకుతున్నారు. అది వర్క్ బ్రో. ఇప్పుడు రేపు థియేటర్లోకి వచ్చినప్పుడు నా వర్క్ అది. ఓకే. రేపు వచ్చి ఆడియన్ ఒక డబ్బులు పెట్టుకొని వచ్చినప్పుడు నన్ను చూసినప్పుడు వాళ్ళని నేను సాటిస్ఫై చేయాలి. అది కిరణ్ అబ్బోరం సినిమాకి వెళ్తున్నారా చూడాలరా అంటే ఆ రోల్కి తగ్గట్టు ఆ సినిమాకి తగ్గట్టు అది ఏం చేయాలి నా వర్క్. వాళ్ళకి నా వర్క్ నచ్చిందా, బాగా చేశాడా, కిరణ్ అబ్బోరం ఒక అప్రిషియేషన్, దాని ద్వారా నేను సంపాదించుకోవచ్చు, పేరు రావచ్చు, ఫేమ్ రావచ్చు. కానీ ఆఫ్ ద కెమెరా, ఆఫ్ ద వర్క్ నాకంటూ నా ఓన్ పర్సనాలిటీ ఉంటుంది కదా, అది నేను ఎంజాయ్ చేయాలి నా లైఫ్ని. అది నాకు ఇది ఇష్టం అంటున్నా. బేసిక్గా నాకు మీలో నచ్చిన ఇంకో క్వాలిటీ కూడా ఉంది. మీరు ఫుడ్ మీరు ఇందాక చెప్పినట్టు మీరు ఫుల్గా తింటారు, ఎక్కడున్నా ఫుడ్ తింటారు, బట్ ఫుడ్ పెడతారు మీరు. ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీస్లో ఈవెంట్స్ అయినా ఏదైనా బయట ఎవరైనా వచ్చినా ఏదొచ్చినా ఫుడ్ గురించి ప్రియారిటీ ఎక్కువ వస్తుంది. ఎవరైనా వస్తున్నారన్నా వాళ్ళు ఏం తింటారో కనుక్కోండి, వాళ్ళు ఏం చేయాలి. మొన్న కూడా హనుది ఏదో ఫంక్షన్ చేశారు ఊర్లో, మొత్తం ఊరి భోజనాలు పెట్టినట్టున్నారు. చాలా మంది, అసలు చాలా రీల్స్ చూసాను నేను. అంటే అంతమంది హ్యాపీగా ఫుడ్ తింటుండం అంటే మ్యాక్సిమం అదొక వీడియో బయటకు వచ్చింది కాబట్టి తెలుసు. కానీ నాకు తెలుసు కదా మీ గురించి. ఫుడ్ పెట్టడం ఏదో ఎంజాయ్ చేస్తారు, ఫుడ్ వాళ్ళు తింటున్న ఫుడ్. నాకు ఇష్టం రాజేష్ బ్రో. ఫుడ్ తినాలి, అందరూ మంచి ఫుడ్ తినాలి. సరే డైట్ ఇవన్నీ ఓకే, కానీ వాటికి మించి వర్కౌట్ చేయండి, అన్నీ చేయండి. కానీ ఫుడ్ అన్నది చాలా మనం ఎంజాయ్ చేసే ఒక ఎమోషన్, దాన్ని బాగా తినాలి. అండ్ నాకు వీలు దొరికినప్పుడల్లా, సందర్భం దొరికినప్పుడల్లా అందరిని పిలిచి ఫుడ్ పెట్టాలి. వచ్చి ఆ ఫుడ్ తినేటప్పుడు ఆ ఫుడ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు మ్యాక్సిమం ఫుడ్ తినడానికి రమ్మంటారు చాలా సార్ మట్టికి మీ సర్కిల్స్ లో అందరినీ. అవును, నాకు ఇష్టం. అది పెట్టినప్పుడు ఇదిగో మా అలసంద వడలు, నాటుకోడి పులుసు ఇవన్నీ వేసి ఎలా ఉన్నాయి ఏంటి, ఆ టేస్ట్ ఎలా ఉంది, అది ఇదని ఆ కాన్వర్జేషన్ నాకు ఇష్టం. వాళ్ళు ఎదుటోళ్ళు అది ఫీల్ అవుతూ ఉంటారు కదా, బికాజ్ ఏరియా వైజ్ మారిపోద్ది కదా. అవును, దేంట్లో ఉంటుంది చెప్పండి. ఒక ఫుడ్ తప్ప ఏ ప్లేస్కి వెళ్ళినా 1 కిలోమీటర్ దాటితే ఆడో స్పెషాలిటీ ఫుడ్ ఉంటుంది. ఒక టౌన్లో 100 రకాల ఫుడ్లు ఉంటాయి, కొత్త ఫుడ్లు. అదే కదా కొత్తదనం, ఎక్కడ చూసినా నీకు ఫుడ్లోనే దొరుకుతుందని ఐ ఫీల్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దాటినా ఏడేదో స్పెషాలిటీ ఉంటుంది, ఆడో స్పెషాలిటీ ఉంటుంది. నమ్మో జీవితం అన్ని ప్రయత్నిస్తే పోలేదు అలా తినేసి హ్యాపీగా అన్న ఒక ఫీలింగ్ వస్తుంది నాకు. ఎస్పెషల్లీ మీ మదర్ చేసే వంటకాలు కూడా, మస్బూస్ బిర్యానీ మీరు అప్పుడప్పుడు పిలిపించి తినమంటుంటారు. ఎక్సలెంట్గా ఉంటుంది అసలు ఆ మస్బూస్ బిర్యానీ. బాగా చేస్తుంది వంటలు. మేబీ మీ ఆవిడ హ్యాండ్లో ఏదో మ్యాజిక్ ఉన్నట్టుంది. ఆవిడ ఏదో మిరియాల చారు పెట్టినా చాలా అమృతంలా ఉంటుంది అది. అంటే అమ్మకి ఇంకా అది వాళ్ళకి ఆ పాలిష్నెస్ అది రాలా. ఊర్లో ఆ రోట్లో రుబ్బడాలు, అవి ఇంట్లో ఉన్న వాళ్ళు చేసుకునే పౌడర్స్, మసాలాలు ఇవన్నీ ఉంటాయి కదా, చాలా న్యాచురల్గా కుక్ చేసే ఆర్గానిక్గా ఉంటుంది ఫుడ్. అది అంటే మనకి ప్లేట్లోకి వస్తుంది కానీ ముందు కొత్తిమీరలు అవి ఇవన్నీ యాడ్ చేసి స్టైలిష్గా రావన్నమాట. చాలా రాగా ఉంటుంది, అందుకే టేస్ట్ బాగుంటుంది. యాక్చువల్లీ మీరు ఊరు వెళ్ళినప్పుడు బేసిక్గా అక్కడ ఒక ఇంటర్వ్యూ చేయాలని ఉంటుంది నాకు. ఎందుకంటే అక్కడికి వెళ్తే రూట్స్లోకి వెళ్ళిపోతారు మీరు. అసలు ఒక కామన్ మ్యాన్లా ఉంటారు. ఎక్కువ మనం మాట్లాడినప్పుడు కూడా మీ ఊరి గురించి, మీ మదర్ గురించి, వంటకాల గురించి, ఫుడ్ గురించి చెప్తుంటారు. లైక్ నాటుకోడి అంటుంటారు, అన్నీ చెప్తుంటారు. ఒకసారి ఎప్పుడన్నా మీ ఊరు మీతో వచ్చి అక్కడ కూర్చొని ఒక ఇంటర్వ్యూ చేయాలని? లేదు రాజుబాబు, మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళాలి, నాకు చాలా ఇష్టం. 2-3 సార్లు కూడా అన్నా అందరినీ మా ఊరికి తీసుకెళ్ళి అక్కడ మా ఊర్లో ఉన్న జాతర చూపించి మా ఫుడ్ అవన్నీ చూపిస్తే అదో తెలియని సాటిస్ఫాక్షన్ అంతే. ఊరికి ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ని తీసుకెళ్తా ఉంటాం కదా సమ్మర్ హాలిడేస్లో, అలా ఇక్కడికి మేము వచ్చాం. మీరే ఇప్పుడు మా అంతా నిద్ర లేచినప్పటి నుంచి మనోళ్ళే కదా. నేను అదే అన్న, సురేష్ అన్నతో కూడా 2-3 సార్లు అన్న నాకు మీడియా వాళ్ళందరినీ ఒక 2 బస్సుల్లో వేసుకొని ఇటు సైడు మొత్తం తీసుకెళ్ళి చాలా మంచి టెంపుల్స్ ఉన్నాయన్న, కర్నూలు కానీ, అనంతపూర్ కానీ, అహోబిలం, అసలు మన అదేమంటారు ఆ కదరి నరసింహస్వామి కానీ, లేకపోతే ఇవన్నీ ఎన్ని టెంపుల్స్ అన్న కడప సైడ్ కానీ, ఇవన్నీ ఒక 2 రోజులు అన్ని బస్సెస్లో తీసుకెళ్ళి అట్లా మా ఊరికి ఒకసారి తీసుకెళ్ళి మంచి ఫుడ్ పెట్టి అలా నాకు అదో తృప్తి. అంటే ఐ ఫీల్ మళ్ళీ కొన్ని మాట్లాడితే మార్కెటింగ్ పర్పస్ అంటారు, కానీ హానెస్ట్ ఫీలింగ్ ఏంటంటే నాకు తెలిసి నేను తరచుగా ఎక్కువ కలిసేది ఇప్పుడు ఎవరినన్నా అంటే మీడియా వాళ్ళని. అవును, ఈవెంట్లకు వస్తూనే ఉంటాం, అన్నోళ్ళు కనిపిస్తూనే ఉంటారు. అరే ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నా వాళ్ళన్నా ఎక్కడన్నా రేర్ అయిపోయారు. అయితే సినిమాలు ఇప్పుడు నాకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్కి ఒక 3 to 4 ఫిలిమ్స్ అనుకోండి, ఆన్ యావరేజ్ ఒక్కొక్క సినిమాకి ఒక 5 ప్రెస్ మీట్లు ఈజీగా అవుతాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ 30-40 సార్లు కలుస్తూనే ఉంటాం ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. అది అనిపిస్తుంది మంచి వైపు, వీళ్ళందరినీ తీసుకెళ్ళాలి ఒకసారి వెళ్ళాలని. బట్ తప్పకుండా రాజు అండ్ వన్ డే ఖచ్చితంగా వెళ్దాం. నాకు ఇంకొకటి కూడా ఉంది, ఈసారి ప్రీమియర్ ఏదైనా నా సినిమాకి. మీరు థియేటర్ గురించి చెప్తారు, మీ థియేటర్ మీ ఊర్లో. నాకు ఈసారి ప్రీమియర్ అందరికి, మీడియా వాళ్ళందరికీ ఇక్కడ హైదరాబాద్లోనూ, ఇక్కడ ఇది కాదు అసలు మా ఊరి సైడ్ తీసుకెళ్ళి ఒక మాస్ సి సెంటర్లో నాకు ఆ ఫీలింగ్ అది ఉంది. అంటే మన మీడియా వాళ్ళందరూ ఒక 120 మెంబర్స్ అనుకోండి, సీటింగ్ కెపాసిటీ 600 అంటే మనం జనరల్గా పెట్టేద్దాం. ఒక టికెట్ కూడా మనం బుక్ చేసుకున్న మన టీం కాకుండా అందరూ వాళ్ళు ఆర్గానిక్గా వాళ్ళు ఊరోళ్ళు సినిమా చూడడానికి వస్తారు కదా. అవును,
వాళ్ళందరిలో మీరు మార్నింగ్ ఫస్ట్ షో చూస్తే ఒపీనియన్ ఎలా ఉంటుంది సినిమా మీద. పైగా మీరు అదే ఏదో సౌండ్ లైట్ గురించి కూడా చెప్తారు, ఆ థియేటర్ గురించి లైట్స్ ఏదో సంథింగ్. అవును, అసలు మనకు చిన్నమండి మన ఒక థియేటర్ ఉండే, ఇప్పుడు ఏదో రెనోవేషన్ అవుతుంది, ఇంకా చాలా థియేటర్లు. మా సైడ్ ఏంటంటే నీకు షో పడగానే హీరో ఇంట్రడక్షన్ జరిగిందా నీకు తెలియని లైట్లు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు హీరో ఇంట్రడక్షన్ పడింది, మొత్తం జిగేల్ 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 లైట్లు అన్నీ మొత్తం అంతా కొట్టేస్తూ ఉంటాయి. వైబ్ ఉంటుంది, వైబ్ అసలు గోల్ ఉంటుంది బ్రో సినిమా అంటే. నాకు ఒక సినిమాకి వెళ్దాం అందరినీ నేను మన మీడియా వాళ్ళందరూ ఖచ్చితంగా తీసుకెళ్ళి సినిమాకి వెళ్దాం సరదాగా ఒక మీ టైంని ఒక ఏదో హాలిడేస్ పాటుకు వస్తాయి 3 days పెట్టుకోండి, ఏదైనా నా సినిమా రిలీజ్కి తీసుకెళ్తాం తప్పకుండా. నా సినిమా రిలీజ్ ప్రీమియర్ అక్కడ వేస్తాయి సార్ ఏదో ఇండస్ట్రీలో నేను అంటే తిరుగుతుంటాం కదా, ఈ స్టోరీ ఆల్రెడీ కిరణ్కి చెప్పారు, ఈ స్టోరీ ముందు కిరణ్ దగ్గరికి వెళ్ళింది అని చెప్తుంటారు. కొన్ని పెద్ద సినిమాలు పాన్ ఇండియా సినిమాలు కూడా విన్నాను ఈ మధ్యకాలంలో. సో అలా మీ దగ్గరకు వచ్చి వెళ్ళిపోవడం అనేది ఏంటి, ఆ టైంలో ఏం జరిగి ఉంటుంది అసలు, ఏం జరుగుతాయి? కొన్ని సినిమాలు ఇప్పుడు జరుగుతున్న సినిమాలు కూడా నేను చాలాసార్లు విన్నా, మీ దగ్గరకు వచ్చి ఫస్ట్ కిరణ్కే చెప్పారు ఈ స్టోరీ, కిరణ్ విన్నాడు అని. సో ఏంటి, ఎందుకు వదులుకుంటారు కొన్ని సినిమాలు, పర్టికులర్గా కొన్ని సినిమాలు వదులుకోవడానికి రీజన్ ఏంటి మీరు? అంటే ఒకటి టైం ఫ్రేమ్ రాజ్ బ్రో. ఓకే, మనం ఒక కథని ట్రావెల్ అవుతూ ఉంటాం, ఈ కథ ఈ టైంకి చేద్దామని అనుకుంటాం, అనుకోని పరిస్థితిలో మనం ముందు సినిమాలు కొంచెం డిలే అవ్వడం వల్ల ఇది డిలే అయిపోతూ ఉంటుంది. అలానే మనం వాళ్ళని హోల్డ్ చేయమని చెప్పలేం, ఎక్కువ రోజులు ఇలా ఉండు అని హోల్డ్ చెప్పలేం. ఇంకొకసారి ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా అయితే ఏది సంబరాలు ఏటిగట్టు మన సాయిధరంతని చేసే కదా, రోహిత్ బ్రో నేను ఏంటి అంటే వీ మెట్ ఇన్ 2021. నేను ఎస్ఆర్ కళ్యాణ మండపం షూటింగ్ చేసేటప్పుడు కలిసాడు రోహిత్ బ్రో నన్ను. వెరీ వెరీ నైస్ పర్సన్. కలిశాడు, ఒక కథ చెప్పాడు నాకు, చిన్న కథ, అది ఒక 2 కోట్లలో అయిపోద్ది కదా. నేను అన్నాను రోహిత్ బ్రోతో, లేదు మంచి టాలెంట్ ఉంది నీ దగ్గర, చిన్న కథ వద్దు నాకు పెద్ద కథ చెప్పు అన్న. ఆ టైంలో మనోడు అనుకుంటాడు కదా, అరే నీది పడింది ఒక రాజారాణి గారు, నువ్వేం పెద్ద కథ చెప్పమంటావు అంటే నేను అప్పుడే చెప్పేవాడిని, లేదు నాకు నీ దగ్గర స్కిల్ ఉంది, మంచి స్పాన్ ఉన్న కథ చెప్పు మనం చేద్దాము అని అన్న. ఆ టైంకి నాకున్న మైండ్ సెట్కి నాకు నిరంజన్ అన్న మంచి బ్రదర్ లాగా, మన ప్రైమ్ షో నిరంజన్ అన్న. సో కలిసి చేద్దాం అనుకున్నాను. నాకు అన్న మనం నిరంజన్ అన్న లేదు కిరణ్ మనం ఒక సినిమా చేయాలి అని అంటే అప్పుడు ఈ డైరెక్టర్ చాలా బాగుంటాడు టైప్ పోదాం అని అన్నా. సో కథ అయ్యే ప్రాసెస్లో ఏంటి అని అంటే ఎక్కడో తెలియకున్నా నాకు ఫెయిల్యూర్స్ పడ్డాయి. ఆ కథ అయ్యే ప్రాసెస్లో నా సినిమా ఏంటంటే ఫెయిల్యూర్ అయింది. ఆ సినిమా బడ్జెట్ పెరుగుతుంది, ఏది ఆ సినిమాకు ఉన్న స్పాన్ కానీ అది కానీ బడ్జెట్ పెరుగుతుంది. అది ఆల్మోస్ట్ ఆల్ 60 కోట్లు 70 కోట్లు 80 కోట్లు వెళ్ళిపోతుంది. ఐ కాంట్ నా మీద అంత బడ్జెట్ పెట్టమని నేనే సజెస్ట్ చేయను, బికాజ్ వద్దు నా మీద. వెన్ మై మార్కెట్ ఈజ్ నాట్ గుడ్, నా ముందు సినిమా బాగాలేనప్పుడు అంత బడ్జెట్ 70-80 కోట్లు నా మీద ఎంత కథ బాగున్నప్పటికీ ఎంత ఉన్నప్పటికీ నాకే రిస్క్ అన్న ఫీలింగ్. సో కానీ నిరంజన్ అన్న టు బి వెరీ హానెస్ట్ అతను ధైర్యం చేసి లేదు కిరణ్ చేద్దాం, హనుమాన్ ప్రొడ్యూసర్, ఓకే లేదు కిరణ్ నీ మీద నేను పెడతాను చేద్దాం అంటే నేను నిరంజన్ అన్న వద్దన్నా, ఆయన బాగా నమ్మేశాడు కదా, అంత రిస్క్ వద్దన్నా నేను అన్న. దెన్ సాయిధరం తేజ్ అన్న అన్నారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఓకే ఆ టైంకి అప్పుడున్న సినారియోలో ఆ సిచ్యువేషన్కి సాయిధరం తేజ్ బిగ్గర్ స్టార్ దెన్ మీ, హ్యాపీగా నువ్వు వెళ్ళు, నీకు ఇంకా మంచి స్కోప్ దొరికింది కదా, నీకు సక్సెస్ దొరికితే ఎల్ బి వెరీ హ్యాపీ. ఇప్పుడు నాకు రోహిత్ బ్రో సంబరాలు ఏటిగట్టు పెద్ద హిట్ కొడితే ఎల్ బి సో హ్యాపీ, బికాజ్ ఫస్ట్ నాకు తెలుసు ఆ వ్యక్తిలో టాలెంట్ ఉంది అని. రేపు తను కొట్టాడా సక్సెస్ కొట్టాడా ఎల్ బి వెరీ హ్యాపీ. ఏంటి లెనిన్ కూడా నందు ఫస్ట్ మీకు చెప్పాడా లెనిన్ స్టోరీ? లెనిన్ అంటే ఇంకా నందు అన్న డిస్కస్ చేస్తూ ఉంటాను నాతో, వెంట్రోభాగ్యం విష్ణు కథ అయిపోయిన తర్వాత ఏంటి కిరణ్ గారు ఇంకోటి ఏంటి ఏం చేద్దాం అది ఇది అన్నప్పుడు బాగా సరదాగా ఉంటాను ఇద్దరం. ఓకే లెనిన్ అప్పుడు నాకు చెప్పారు కానీ అప్పుడు ఇంకా లేదు, అప్పటికి నేను వేరే సినిమాలు చేస్తున్నాను. నందు అన్న మనతో చేద్దాము అనే ఒక జోన్ కాదు కానీ నాకు కథ చెప్పాడు, క్యాజువల్గా చెప్పాను, క్యాజువల్గా మామూలుగా డిస్కస్ చేశాం కానీ. బట్ యా వెరీ హ్యాపీ ఫర్ హిమ్. చూడు అఖిల్ కూడా కొట్టాడు, గట్టిగా కొట్టాడు, వెరీ హ్యాపీ. అందరూ అలా కొడుతుండాలి రాజ్ బ్రో, మీతో అంటుంటా చూడండి. ఎప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే అందరూ ఇండస్ట్రీలో హీరోలు అందరూ తరచూ అలా అప్పుడప్పుడు అందరూ అలా హిట్ కొడుతుంటే కలకల్లాడిపోతూ ఉంటుంది. ఓ పాజిటివ్నెస్ ఉంటుంది, ఓ పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. ఎంత అసలు మన అఖిల్ బ్రో హిట్ కొట్టగానే ఎంత హ్యాపీ. నేను అసలు 2 days ఫుల్ ఎగ్జైట్ అయిపోయాను, అరే మంచి హిట్ కొట్టాడు, అదొక హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఫర్ మీ బాగా అనిపిస్తుంది ఎవరు హిట్ కొట్టినా, ఎందుకంటే కష్టం కదా బ్రో ఇప్పుడున్న కాంపిటీషన్లో సినిమా హిట్ అన్నది టాక్ తెచ్చుకొని థియేటర్కి ఆడియన్స్ని రప్పించడం అన్నది చాలా కష్టమైపోతుంది. అలాంటిది ఏ హీరో హిట్ కొట్టినా ఇప్పుడు ఏ ఫీలింగ్ వచ్చేసిందంటే అరే మనకు ఆ పెయిన్ తెలియడం వల్ల ఒక హిట్ కొడితే ఎంత ఉంటుందిరా అని. ఇప్పుడు ఏ హీరో ఎనీ సినిమా ఫ్రైడే పడి సినిమా బాగుందంటారా హిట్ అనగానే తెలియకుండా మనకి ఏ ఫీలింగ్ వచ్చేస్తుంటే అమ్మని అమ్మ హిట్ పడిందిరా బాగుందిరా వెరీ హ్యాపీ ఫర్ హిమ్ అన్న ఫీలింగ్ వచ్చింది, పాజిటివ్ ఎనర్జీ. ఎందుకు ఆ మైండ్ సెట్ అలా అయిపోయింది. ఇప్పుడు మీకు ఈ కాకి బిఫోర్ కొన్ని రాడ్లు పడ్డాయి, ఫ్లాప్లు ఉన్నాయి. సో ఆ సినిమాల గురించి ఎక్కడ కాన్వర్సేషన్ వచ్చినప్పుడు మీరు హీరో ఎవరైనా సమ్ అదర్ పర్సన్ వచ్చి
ఒక పర్టికులర్ సినిమా గురించి చెప్పి నాకు ఆ సినిమా ఇష్టం అంటే మీకేమో లోపల రే అది ఆడలేదురా అని రాలేదురా ఉంటుంది. పెద్ద. కానీ పక్కన మాత్రం లేదంటే నాకు చాలా ఇష్టం ఆ సినిమా, నేను ఒక 3 times చూసి ఉంటాను, 4 times చూసి ఉంటాను అని చెప్తుంటారు. అవును. సో ఆ కామెంట్ విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? అంటే ఇప్పుడు మీటర్ ఉంది. ఓకే మీటర్ ఈజ్ ఏ బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్ ఫిలిం. ఓకే నా గ్రౌండ్ లెవెల్లో బీసీ ఆడియన్స్లో క్రేజ్ పెంచిన సినిమా ఇంకా కొంచెం ఓకే ఎస్ఆర్తో అంత ఉంది, కానీ మాసెస్ ఇంకొంచెం కనెక్ట్ అయిన సినిమా మీటర్. Oh. అది ఎవరికి తెలియదు. ఇది నేను ఎప్పుడన్నా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళినప్పుడు అటు ఇటు అందరినీ కలుస్తుంటే కదా, నా చమక్ చమక్ పోరికి డ్యాన్స్ వేసావన్నా, ఏమి స్టెప్పులు అన్న అవి అంటారు. ఒరే నువ్వు చూసావరా ఇదేంటన్నా, ఆ సినిమాతో బాగా ఇంకా కనెక్ట్ అయ్యామన్నా, మాసెస్ అన్న ఏముంటుందన్నా, Oh. నువ్వు అసలు పోలీస్ డ్రెస్లో నడుచుకొని వస్తుంటే ట్రాన్స్ఫర్మ్ అవుతావు చూడన్నా, అది పెద్ద ట్రోల్ మెటీరియల్ అది. అది మనోడికి నచ్చింది. అది మనం ఏం చేస్తాం, వాళ్ళు అందరూ ఒక ఆడియన్ ఒక్కొక్క దానికి కనెక్ట్ అయిపోతూ ఉంటాడు. ఐ ఫీల్ ఈరోజు ఇవన్నీ నేను ముందు చేసిన సినిమాలు, ఇదిగో ఒక 10 సినిమాలు చేస్తే దాంట్లో 6 హిట్లు ఉన్నాయి, 4 ఫ్లాపులు ఉన్నాయి, కానీ ఆ ఫ్లాపులు కూడా అన్నీ యాడ్ అయ్యాయి. దాంట్లో కొన్ని పాటలు ఎలిమెంట్స్ అన్నీ యాడ్ అయిపోయి టుడే వాట్ ఈస్ కిరణ్ అబ్బోరం అంటే ఆడియన్కి ఒక్కొక్క సినిమా ద్వారా హిట్ ఆర్ ఫ్లాప్ ఏదో విధంగా వాళ్ళకి రీచ్ అవుతూ వచ్చి ఈరోజు ఐ మీన్ వెరీ గుడ్ పొజిషన్ అని ఐ ఫీల్. మీ జర్నీ చూస్తే షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చారు, అవును. మరి గ్రౌండ్ లెవెల్లో నుంచి వచ్చారు, కట్ చేస్తే మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు, మంచి సినిమాలు చేసుకుంటారు స్టార్టింగ్ స్టేజ్లో, మీకు మీరు బిల్డ్ చేసుకున్నారు, మీ గ్రోత్ చేసుకున్నారు. కట్ చేస్తే తర్వాత ఇప్పుడు ప్రొడ్యూసర్గా మరి తిమ్మరాజపల్లి ఒక సినిమా చేశారు, నెక్స్ట్ ఇప్పుడు రియాలిటీతో మెగాఫోన్ బట్టి డైరెక్టర్గా మారారు. సో ఏంటి అంటే దశల వారీగా కిరణ్ అబ్బోరం ఎక్స్ప్లోర్ అవుతున్నారు, అంటే ఒక నిర్మాతగా అండ్ దర్శకుడిగా. అంటే ముందే ఫిక్స్ అయిపోయారా మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒక్కొక్కటి మనం నిర్మాత అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలి, ఇవన్నీ చేయాలి ఎక్స్ప్లోర్? లేదు రాజ్ బ్రో, టు బి వెరీ హానెస్ట్, లేదు. ఇందాక మీరు ఒక పదం వాడారు కదా ఎక్స్ప్లోర్ అని, మేబీ నా లైఫ్ అంతా అలానే అవుతుంది రాజ్ బ్రో. ఆ టైంలో జాబ్ మానేసి ఏదో ఎక్స్ప్లోర్ చేయాలి అయిపోయింది. ఇప్పుడు నాకు ఏంటంటే నన్ను ఏం ఎగ్జైట్ చేస్తుందంటే, నాకు ఏదైనా మైండ్లోకి ఒక థాట్ వచ్చింది, రే ఇది చేసేయాలంతే. నేను చెప్తున్నా కదా, కాన్సిక్వెన్సెస్ ఆలోచించను. తర్వాత అది జరిగిందా, దానికి ఏం చేయాలో తర్వాత ఆలోచించుకుందాం. ఇప్పుడు నాకు ఒక కథ అనిపించింది, ఆ కథ నేను డైరెక్ట్ చేసేది, అరే ఈ ఎమోషన్ చెప్పాలేమో, చెప్తే చాలా బాగుంటుందేమో అనిపించింది. ఇంకా రిమైనింగ్ నేనేం ఆలోచించలే. ఈ సినిమా చేస్తే యాజ్ ఎ హీరోగా ఇప్పుడు పీక్లో ఉన్నావు కదా, మంచి హిట్లు పడుతుంది, రేపు అది కానీ నువ్వు అనుకున్నట్టు చేయకపోతే నేను జడ్జ్ చేస్తారా, అది చేస్తారంటే ఓకే లెట్ దెమ్. నాకు ఈ టైంకి చేయాలనిపించింది, అది రేపు రిజల్ట్ ఏంటి అన్నది నా వర్క్ని బట్టి ఉంటుంది. బట్ చెయ్యాలా వద్దా అని ఎక్కువ ఆలోచించద్దని ఫీల్ అవుతా, చేసేస్తా. ఇప్పుడు ప్రొడ్యూస్ చేయాలనిపించింది, నాకు ఒక కథ నచ్చింది, ప్రొడ్యూస్ చేయాలి. ఇప్పుడు ఇది ప్రొడ్యూస్ చేస్తే ఏమవుతుంది, ఎంత ఏంటనేది కాదు, ఓకే బడ్జెట్ లిమిటేషన్ ఎంత, ఏం జరుగుతుంది, ఎవరికి మంచి జరుగుతుంది, అలా ఆ క్యాలిక్యులేషన్ వెళ్ళిపోవడమే రాదు. ఐఎమ్ ఎంజాయింగ్ ఇన్ దట్ వే, ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ లైఫ్. ఏమీ ఆలోచించకుండా ఏదనిపిస్తే చేసుకుంటూ వెళ్తున్నా, దేవుడు ఎటు తీసుకెళ్తే అటు తీసుకెళ్తాను. ఎంజాయింగ్. యాక్చువల్లీ మీరు ఇందాక అన్నారు బడ్జెట్ అనే వర్డ్ వాడారు. లైక్ ప్రొడ్యూసర్గా మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసిన సినిమా తిమ్మరాజపల్లి టీవీ, బట్ మీరు ప్రొడక్షన్లో చాలా సినిమాల్లో నాకు తెలుసు కదా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మీరు ఈ ఇనిషియల్ స్టేజ్ నుంచి. కొంతమంది ఏమంటారంటే, అంటే ప్రొడక్షన్లో ఫుడ్ జనాలు చూసుకోవడం బట్ ఓకే, బట్ మిగతా విషయంలో బడ్జెట్ పద్మనాభం అంటారు, కంట్రోల్ చేయడంలో గట్ట. అంటే ఏది హద్దు దాటనివారు ప్రొడక్షన్లో. లైక్ మీరు కా సినిమా చేసుకున్నప్పుడు కూడా మీరు కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కదా సినిమాకి, అంటే సో అదే చెప్పారు, కిరణ్ అబ్బోరం బడ్జెట్ పద్మనాభం అంటారు. కా సినిమాకి ఏం సినిమా పరంగా రాజ్ బ్రో, చిన్న కా సినిమాకి అయితే నేనే ఫీల్ అయ్యా. అంటే అంతకుముందు నేను ప్రొడక్షన్ చేసిన సినిమా ఎస్ఆర్ కళ్యాణ్ మండపం. ఓకే, ఎప్పుడు అది 2021. సో రాజావారి రాణి గారు బడ్జెట్ ఈజ్ అరౌండ్ 60 to 70 lakhs. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అప్పట్లో 3 CRలో చేసేసాను. నేను ఏమనుకున్నానంటే, కా సినిమా కూడా షూటింగ్కి వెళ్ళేంత వరకు నా మైండ్ సెట్ ఏముందంటే, అరే ఈ సినిమా నేను ఒక ఎక్స్ బడ్జెట్ అనుకుంటే ఈ బడ్జెట్లో అయిపోద్ది, నాకు ఇంత రెమ్యునరేషన్ ఉంటుంది, నేను మొత్తం ఎగ్జిక్యూషన్ నేనే కదా, ప్రొడక్షన్ నేనే కదా, మొత్తం నేనే కదా చూసుకున్నాను, నాకు ఇంత రెమ్యునరేషన్ ఉంటుంది అన్నారు. పాపం గోపాలకృష్ణ గారు మనల్ని నమ్మారు, పెట్టారు, అంతా అయింది. కా సినిమా నేను 3 years తర్వాత ప్రొడక్షన్లోకి దిగడం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ అని పెరిగిపోయాయి. ఈరోజు ఒక సినిమా తీయాలంటే 3 years బ్యాక్ ఉన్న ప్రైస్కి ఇప్పటికీ 2 times పెరిగిపోయాయి ఏది తీసుకోవాలన్నా. సో కాయ చూస్తే నేను మొత్తం అన్ని సెట్లు వేయాలి, పీరియాడిక్ ఫిలిం. మొత్తం కా సినిమాలో 7-8 సెట్లు ఉంటాయి, పైగా అవుట్డోర్ వెళ్ళాలి, అటు వెళ్ళాము, ఇటు తిరిగాము. ఇంకొకటి ఏమైపోయిందంటే, కా సినిమాలో మేము అందరం కష్టపడుతున్నాం, డైరెక్టర్స్ ఎఫర్ట్స్ పెడుతున్నారు, టీం అందరూ ఎఫర్ట్స్ పెడుతున్నారు, మార్నింగ్ వెళ్ళిపోయాం. ఎవరికి తెలియదు ఏంటంటే కా విషయంలో బడ్జెట్ అనుకునే దానికన్నా నేను ఏదైతే అనుకున్నానో దానికి 1.5 వెళ్ళిపోయింది. కానీ ఈ రోజుకి మీరు ఎవరైనా ఇండస్ట్రీలో ఎవరైనా కాలాంటి సినిమా నేను ఎగ్జిక్యూట్ చేసిన బడ్జెట్లో ఆ టైంకి అందులో చేయలేరు ఎవరు. అదే అండి, అందుకే రీజన్ ఏంటంటే, మార్నింగ్ 6కి షార్ట్ పెట్టేసాను. ఓకే, నేనే హీరోగా ఉండడం వల్ల పరిగెత్తేవాడిని. బ్రో కాలాంటి సినిమా ఆ టైంలో
స్టిల్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎంత వచ్చింది ఎంత పోయింది ఇవన్నీ పక్కన పెడితే కాలాంటి సినిమా వితౌట్ ప్రమోషన్స్ అన్నీ కలిపితే వీ కంప్లీటెడ్ ఫిలిం విత్ ద బడ్జెట్ ఆఫ్ 13 CR. Oh. అన్ని సెట్లు వేసి ఇఫ్ యు సీ లాస్ట్ కంప్లీట్ 30 minutes ఆఫ్ ద ఫిలిం యాక్షన్ ఉంటుంది, నైట్ ఫైట్, ఇవన్నీ బట్ సీజీలు కూడా ఉన్నాయి. సీజీలు. అంటే అదే చెప్తున్నాను, ఆ టైంలో అది అచీవ్ చేయగలిగాం. Okay. నేను ఇంకా తక్కువలో అవుతుంది అనుకున్నాను. ఐ ఫెల్ట్ లైక్ ఓకే ఇది 9లో ఏమన్నా కంప్లీట్ అయిపోతుంది. మీరేమో బడ్జెట్ పద్మ లెక్కలు వేసుకుంటుంటారు కదా. నాకు అదే ఉండే 9లో కంప్లీట్ అయిపోద్ది. నేను 1.5 year దీని మీద ఎఫర్ట్స్ పెడుతున్నాను కదా, మనకు అట్లీస్ట్ ఒక 3 CR అన్న దీని మీద మనకి ఇది మిగులుతుంది అని ఒక మిస్క్యాల్కులేషన్తో వెళ్ళా. అనుకున్నట్టే వెళ్తున్నాం కానీ ఫ్లోలో మధ్యలో టైము డిలే అవ్వడం, ఇంకో పక్క నా ముందు సినిమాలు గట్టిగా దెబ్బపడ్డం. ఆ టైంలో ఏమైపోయిందంటే నేను తప్పకుండా హిట్ కొట్టాలి, నాకు ఆప్షన్ లేదు. అందుకే ముందు వెనక చూడలేదు. కా సినిమాకి ఏం కావాలా ఏంటి, ఏ కొత్త డైరెక్టర్స్ వాళ్ళు అసలు లిటరలీ చెప్పాలంటే ముందు ఆ సినిమా ఒక 2 crores చేద్దామని వచ్చిన ఒక సినిమా. అది నేను హీరోగా చేద్దాం అనేది కాదు, మన చోటుబాయ్ ఉన్నారు కదా, చోటుబాయ్ కథ పంపారు, ఇలా కథ ఉంది బాగుంది అని అంటే నేను మన ప్రొడక్షన్లో చేసే చిన్న సినిమా కింద చేద్దామన్న కథ అది. ఏది సో లేదు, నాకు డైరెక్టర్స్ బాగా అనిపించారు, పాయింట్ బాగా అనిపించింది. గోపాలకృష్ణ గారు వచ్చారు, ఆ టైంకి నమ్మారు, పెడదామమ్మా చేద్దామన్నారు. అసలు గోపాలకృష్ణ గారికి ఇన్ అండ్ అవుట్ ఏమీ తెలియదు పాపం, ఆయన జెన్యున్గా నన్ను నమ్మి. యాక్చువల్లీ ఆయన ఫైనాన్సర్ కదా. గోపాలకృష్ణ గారు మనీ పెట్టారు, ఎగ్జిక్యూషన్ అంతా మనం చూసాం, ఆయన ముందు వెనకాల నమ్మి పెట్టేశారు, చూసుకోమ్మా అంటే బిఫోర్ ఫైనాన్షియర్ కదా అంతే. ఆయన మనీ పెట్టారు, క్రెడిట్ ప్రొడ్యూసర్ కానీ ఆయన మనీ పెట్టారు, బట్ ఎవ్రీథింగ్ ఆయన నేనే చూసుకుందాం అని అనగానే ఆయన చాలా మంచి ఉద్దేశంతో పెట్టారు అంతా. కానీ బట్ అనుకున్న దానికన్నా బడ్జెట్ 2-3 CR ఎక్కువైంది. 2-3 CR అనేది మినిమల్లే కానీ ఈ టైంలో దాన్ని కన్సిడర్ చేయం కానీ, బట్ నా క్యాల్కులేషన్లో చాలా కరెక్ట్గా ఉందా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అనుకున్న 9 కాస్త అది 8 వెళ్ళిపోయింది. బికాస్ ఆఫ్ అదే చెప్తున్నా కదా, ఎస్ఆర్ తర్వాత 3 సంవత్సరాల తర్వాత ప్రొడక్షన్కి దిగాయి కదా, క్యాల్కులేషన్లు అన్నీ మారిపోయినాయి. ఇప్పుడు ఒక సినిమా తీయాలి అని అంటే మనం అనుకున్న బడ్జెట్ కన్నా ఎంత కాదనుకున్నా వెళ్ళిపోతుంది ఎక్కువ. అదేదో అంటారు కదా, ఇప్పుడు మనం ఒక ఊరికి వెళ్ళాలి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుమలకి వెళ్ళాలనుకోండి, సరే బస్ టికెట్ ఎంత, అక్కడ ఎంత హుండీలో వేస్తుంది, ఇదన్నీ క్యాల్కులేట్ చేస్తాం కానీ దారి ఖర్చులు క్యాల్కులేట్ చేయం. ఎక్కువ అయ్యేదే దారి ఖర్చు. అలా సినిమా కూడా మనం క్యాల్కులేషన్ వేసుకునే దానికన్నా తెలియకుండా కొన్ని ఖర్చులు అయిపోతాయి. బట్ మీరు మ్యాక్సిమం కంట్రోల్ చేస్తారని విన్నాను. మ్యాక్సిమం కంట్రోల్ చేస్తారు, వెరీ హ్యాపీ. ఆ ప్రాజెక్ట్ అప్పట్లో ఒక 13 CRలో కంప్లీట్ చేయడం అనేది వెరీ బిగ్ థింగ్. ఇప్పటికీ నేను మేబీ మళ్ళీ నేను చేస్తే నేను చేయగలనో లేదో తెలియదు కానీ బాగా చేస్తాను, కుదురుతుందో లేదో తెలియదు. చేయాలి. బట్ ఎందుకు టీం ఉంది బ్రో, నా టీం అది. మన వాళ్ళు అందరూ వెరీ హ్యాపీ. ఎవ్వరు ఏదో మనీ కోసం కానీ ఇంకోటి కానీ, ఇది సుధీర్ ఉన్నాడు ఆ డైరెక్టర్, నాకు కాన్ఫిడెన్స్ సుధీర్ ఉన్నాడంటే ₹1 ఎటు వెళ్ళదు, ఏం వెళ్ళినా అది ఉంటుంది. నాకు విశ్వాస్ భాయ్ ఉన్నాడు, విశ్వాస్ భాయ్ అసలు లైఫ్ పెట్టేస్తాడు మనం అంటే. ఇంక ఎంటైర్ టీం, మా టీం రితికేష్ కానీ వీళ్ళు కానీ ఇంకా మొత్తం ఎవరు ఏమీ మిస్ కొట్టరు కదా అందరూ. మీరు మ్యాక్సిమం టీం విషయంకి వచ్చేది కాబట్టి అడుగుతున్నా, మ్యాక్సిమం కెమెరామెన్ కానీ ఆ డైరెక్టర్ కానీ రిఫర్ చేస్తారు మీరు, ఆల్మోస్ట్ ఎవరు వచ్చినా ఫస్ట్ వీళ్ళని పెట్టుకోమంటారు కదా. సో అవతల వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఏంటి కెమెరామెన్ పెట్టుకోమన్నాడు, హీరోని బాగా చూపిస్తాడని ఫిక్స్ అయ్యారా, లేదంటే మనం ఇంకో ఐడియా ఉంటుంది కదా అని సంథింగ్ డిస్కషన్ జరుగుతుంటాయి కదా, వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉండొచ్చు టెక్నీషియన్స్. ఎలా కన్విన్స్ చేస్తారు మీరు? అసలు మాక్సిమం మీ టీమే ఉంటారు. ఇప్పటిదాకా ఎప్పుడు నా టీంని పెట్టుకోమని చెప్పలేదు. అవునా? నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఫిల్మ్. ఇప్పుడు చెన్నైలో స్టోరీ ఉంది, విశ్వాస్ భాయ్ని తీసుకోండి నేను చెప్పలా. ఓకే, రవీణకి విశ్వాస్ భాయ్ కావాలి, నాకు విశ్వాస్ భాయ్ కావాలి అని చెప్పి. అలా ఇప్పటిదాకా నా సుధీర్ ఉన్నాడు. సో వాళ్ళు రావడమే మీ టీంతో అంతే, మనతో ఉంటారు, వర్క్ చేస్తూ ఉంటారు, మన వర్క్లు ముందు చూసింటారు, అండ్ వాళ్ళకి పరిచయాలు ఉంటాయి. ఇతనైతే చాలా బాగుంటాడు అని చెప్పి. ఇప్పుడు రవీణ విశ్వాస్ భాయ్ కావాలి నాకు, రవీణ చెన్నై లవ్ స్టోరీ గట్టి కూర్చున్నాడు. అసలు నా ప్రమేయమే లేదు విశ్వాస్ భాయ్కి చెన్నై లవ్ స్టోరీకి దీనికి. అలా సో నేను ఎప్పుడు ఐ బిలీవ్ మన దగ్గరకు ఒక కథ వచ్చినప్పుడు, కథ నచ్చినప్పుడు డైరెక్టర్స్దే చాయిస్. ఓకే, నీకు ఎవరు కావాలి ఏంటి, నీకు ఎవరు కావాలో వాళ్ళని తీసుకో అంతే. ఎందుకంటే బికాజ్ వాళ్ళ బ్రెయిన్ నుంచి రావాలి కదా, మన టీం అని పెట్టేసి ఫోర్స్డ్గా పెట్టి అది వద్దు, అది ఇట్ విల్ ఇంపాక్ట్ మీ రేపు వెళ్ళే ప్రాసెస్లో. అలా ఎప్పుడు ఇప్పటిదాకా ఏదో. బట్ నా ప్రొడక్షన్లో చేస్తే మాత్రం వీళ్ళని పెట్టుకుంటాను. అండ్ కిరణ్ అబ్బోరం డైరెక్షన్, వై డైరెక్షన్ అంటే ఏం చెప్తారు? అంటే పర్టికులర్గా ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు ఇండస్ట్రీలో, బాగానే ఉందిగా ఎందుకు ఇవన్నీ బేసిక్గా అంటారు కదా, బాగానే ఉన్నాడుగా, బాగానే చేసుకుంటున్నాడుగా సినిమాలు, సక్సెస్లు కూడా కొడుతున్నాడు, బాగుంది కదా, ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా, ఎందుకు ఇప్పుడు అనుకుంటారు కదా బేసిక్గా. బట్ నాకు తెలిసింది ఏంటంటే, మీరు ఆ కథతో చాలా రోజులు ట్రావెల్ చేశారు, చాలా మందికి చెప్పారు ఆ స్టోరీ, కొంచెం ఆ ఎలిమెంట్స్ అదంతా మీరు చూసిన స్టోరీ ఏదో మేబీ అందుకు తీసుకున్న డిసిషన్ అనుకోవచ్చు అది. అంతే బ్రో. అంటే ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ ఎమోషనల్ స్టోరీ కొంచెం. నాకు అగైన్ ఐ వాంట్ టు డూ సమ్ వైబింగ్ ఫిల్మ్. నాకు ప్రాపర్ ఎంటర్టైనర్ చేయాలని ఉంది, వైబ్ అవ్వాలని ఉంది. నాకు థియేటర్కి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వస్తే ఎలా ఉంటుందో సినిమా నాకు తెలుసు, ఆ పల్స్ తెలుసు. లేదా అలాంటి సినిమా ఒకటి చేయాలని ఉంది, అంతే చేస్తాను అంతే. ఏం ఆలోచించలేదు. సెట్లోకి వెళ్ళడం, రాసుకోవడం, అనుకోవడం, తీయడం. ఐఎమ్ సో హ్యాపీ. ప్రొడ్యూసర్ గారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఆయన నన్ను నమ్మాడు.
నువ్వు చేస్తున్నాడు చెప్పండి నేను చేస్తాను అన్నారు. హ్యాపీగా ఆయన మీరు అసలు ఇప్పటివరకు నో డిస్కషన్, మనకి ఏం కావాలంటే చేయండి అమ్మా అని అంటాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా బెస్ట్ నేను ఏం చేయగలనో చేస్తాను అంతే. ఇంకా అది నేను పర్టికులర్లీ ఒకే ఒక సినిమాకి నేను మాట్లాడగలిగిన సినిమా ఏదన్నా ఉందంటే అదే. ఎందుకంటే నేను చేస్తున్నా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకూడదు, అది ఇంకా చూసి చెప్పాలి మీకు. యాక్చువల్లీ నేను బయట విన్నది ఏంటంటే కిరణ్ డైరెక్షన్ చేస్తున్నారంటే కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఏంటి ఎలా చేస్తున్నారండి. 6కి షార్ట్ పెట్టేస్తున్నాడు, మోస్ట్లీ ఫస్ట్ షాట్ 7కి స్టార్ట్ అయిపోతుంది, పకడ్బందీ ప్లాన్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఫస్ట్ షెడ్యూల్ ఒక 10 days తీస్తాడు ఫస్ట్ షెడ్యూల్. బట్ మేజర్ ఫస్ట్ హాఫ్లో మేజర్ పార్ట్ అయిపోయిన షూట్ చాలా మందిని ప్యాడింగ్ ఆర్టిస్టులు శరత్ కుమార్ గారు లాంటి వాళ్ళు చాలా మంది, సాయి కుమార్ గారు లాంటి వాళ్ళని పెట్టుకొని కూడా బాగా హ్యాండిల్ చేసే డైరెక్టర్ అంటే ఓ సూపర్ అయితే అనుకున్నా. సో మేజర్ పార్ట్ అయిపోయింది ఫస్ట్ హాఫ్లో అంటే షాక్ అయ్యా, ఏంటి మొన్ననే కదా ఓపెనింగ్ చేసుకున్నారు అప్పుడే. మేజర్ పార్ట్ అయింది, మంచి ఒక ఆల్రెడీ 50 minutes ఆఫ్ ఫుటేజ్ అయిపోయింది, ఎడిటెడ్ ఫుటేజ్. సో హీరోగానే కాదు మీరు డైరెక్టర్ కూడా చాలా స్పీడ్గా ఉన్నారు. స్పీడ్ అంటే అదే అది రేపు ఎలా, అందుకే నేను అంటుంటా మా వాళ్ళతో డిస్కస్ చేస్తుంటాను, నన్ను విశ్వాస్ భయ్య ఆపుతుంటాడు అనమాట. ఓకే భయ్య చూసుకో కొంచెం జాగ్రత్త, డైరెక్టర్గా పేరు పడుతుంది కదా ఈసారి, కొంచెం నిదానంగా వెళ్దాం కదా. అంటే నేను అదే అంటాను, నా లైఫ్ స్టైల్ అదే బ్రో, తుత్తర ఏది అంత నిదానంగా వెళ్ళదు, నా జీవితం మొత్తం నాకు ఏదనుకుంటే అది అయిపోవాలి, తుత్తర నా కొడుకుని కొంచెం. నేను అప్పుడు మైక్ పట్టుకున్నాడు కూర్చున్నప్పుడు కూడా నాకు 5-6 టేకులు తీసుకోవాలి, అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, లాంగ్ యాంగిల్ ఇది, నేను టెక్నికల్గా ఏదో ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలి, రేపు నా పేరు పడుతుందంటే రిటర్న్ అండ్ డైరెక్టెడ్, అబ్బా టెక్నికల్గా ఏం తీసాడు రా, అవన్నీ నాకు అసలు నేను అవన్నీ నన్ను ఎవరేమనుకుంటారు, రేపు నాకు ఇప్పుడు హిట్ పడాలి ఆ జోన్ లేను. నాకున్న ఒక ఆడియన్గా నా జడ్జిమెంట్, రేపు థియేటర్లో ఈ డైలాగ్ పడితే ఇక్కడ అరుస్తారు, ఈ గోల్ జరిగితే ఇక్కడ ఎంజాయ్ చేస్తారు, పట్టుకున్నాను నాకు నచ్చింది టప 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 తీసుకుని వెళ్ళిపోవడం. అంటే రెండో ఏది పెట్టుకోను రాజు మైండ్లో. అంటే నన్ను ఎవరో జడ్జ్ చేస్తారు, ఇప్పుడు ఈ సినిమా నేను ఇంత టెక్నికల్గా తీయాలి, నేను ఎవరికో ప్రూవ్ చేయాలనే జోనే మైండ్లో లేదు. నాకు నచ్చినట్టు నేను హ్యాపీగా ఇదిగో ఇది చేస్తే రేపు ఎంజాయ్ చేస్తారు థియేటర్లో, ఈ ఎలిమెంట్స్ ఇక్కడ పెట్టు, ఈ గోల్ ఎక్కడ పెట్టు అని వెళ్ళిపోవడమే. కాబట్టి చకచకచక చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది రేపు ఏమవుతుందో నా చేతుల్లో లేదు. సో జెట్ స్పీడ్ అయితే జరుగుతుంది. నాకున్న తెలివి కొద్దీ నాకున్న పరిధిలో నేను ఒక ఎంటర్టైనర్ తీయాలనుకుంటున్నాను. ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అవ్వాలంటే డైలాగ్ వర్కౌట్ అవ్వాలి, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ వర్కౌట్ అవ్వాలి, నా టార్గెట్ అంతా అది చేసుకుంటూ వెళ్ళిపోదాం. యాక్చువల్లీ నాకు బాగా నచ్చింది ఏంటంటే అదే ఫస్ట్ షాట్ 7 కల్లా స్టార్ట్ చేస్తున్నారంటే కొంతమంది చాలా మంది రైటర్లు అది ఫాలో అయ్యారు. ఇప్పుడు కొంచెం డిలే అవుతుంది, ఆల్మోస్ట్ 9కి 10కి పెడుతున్నారు ఫస్ట్ షాట్. నాకు 7కి పడాల్సిందే. ఓకే అదే చెప్తారు పర్టికులర్గా ఉన్నారు ఆ విషయంలోనే ఆయన. 7కి పడాల్సిందే. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ఆర్టిస్టులు. అంటే ఆ సినిమా గురించి తర్వాత మాట్లాడాలి కానీ అందరూ వెరీ సపోర్టివ్, అసలు వాళ్ళందరూ వల్ల చేయగలిగారు. అండ్ ప్రొడక్షన్ సపోర్ట్ అసలు. యా విల్ కమ్ టు రియాలిటీ లేటర్. మీరేంటి ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ చేస్తున్నారు, గువ్వల చెరువు ఘాట్ ఒకటి చేస్తున్నారు ఓటీటీ, అది లైక్ వెబ్ ఫిలిమో వెబ్ మూవీయో ఐ థింక్ అదొకటి చేస్తున్నారు. ఈ లోపు రియాలిటీ 2-3 షిఫ్ట్లు వర్క్ చేస్తున్నారా మీరు యాజ్ ఎ హీరోగా? అవును అలా అయిపోయింది, నైట్ పగలు అలా అయింది. అంటే ఈ లాస్ట్ 1 monthలో 25 days 20 days ఏమో మార్నింగ్ నైట్ 2 కొట్టాల్సి వచ్చింది. అనుకోకుండా కొన్ని చిన్న డేట్స్ క్లాష్ రావడం. ఇప్పుడు ఇంక చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ దగ్గర ఉంది కదా, ఇదేమో కంప్లీట్ చేయాలి. ఓ పక్క అది గోల్ చెరువు ఘాటు అన్నది బిగ్గెస్ట్ సిరీస్ అనమాట. ఆల్మోస్ట్ ఆర్టిస్ట్లో 50+ ఉంటారు దాంట్లో. అండ్ చాలా పెద్ద క్యాన్వాస్ ఉన్న ట్రైలర్ చూసాం కదా, చాలా హ్యూజ్ ఉన్నారు. భరత్ కమ్మన చేస్తున్నాం, వాళ్ళందరి డేట్లు మన డేట్లను బట్టి ఆధారపడి ఉన్నాయి. మనమేమో డేట్లు ఇచ్చేసాం, వాళ్ళందరి డేట్లు తీసేసుకున్నారు వాళ్ళు. ఈ టైమో చెన్నై లవ్ స్టోరీ రిలీజ్కి దగ్గర ఉంది, ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో మన వల్ల వాళ్ళని ఇబ్బంది పెట్టలేము, ప్రొడ్యూసర్ మధ్యలో మీ రియాలిటీ. సో ఈ అన్నిటి వల్ల క్యారవాన్లోనే పడుకొని కార్లోనే నిద్రపోవడాలు అలాంటివన్నీ జరిగాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే దానివల్ల ఫేస్ చిన్నగా ఎక్కడో ఎఫెక్ట్ కొడుతుంది, బట్ యా కేర్ఫుల్గా ఉండాలి అంతే. ఓకే. సో గువ్వల చెరువు ఘాట్ విషయంకి వస్తే లైక్ అది చాలా రోజుల నుంచి వింటున్నా నేను, స్టోరీ బాగా వచ్చిందని. మేబీ మీ దగ్గర రాకముందు నుంచి విన్నా. అంటే ఎలా ఉండబోతుంది అంటే ట్రైలర్ చూసాం మనం, ఇంటెన్సివ్గా కనిపిస్తుంది, పొలిటికల్ డ్రామా అది పైగా. ఏంటి ఎలా వస్తుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు బి షాకర్. అవునా? మీతో అన్నాను కదా ముందుగా, సర్ప్రైజ్ అయిపోతారు అది వచ్చినప్పుడు. ఓకే. మామూలు క్రాఫ్ట్ మ్యాన్షిప్తో అవ్వట్లేదు అది. భరత్ కమ్మన చిత్త కొట్టేస్తున్నాడు అసలు తీసే విధానం కానీ. అండ్ నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ more than 50 locations తీస్తున్నారు ఇప్పటికే. డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ సెట్స్, క్యాస్టింగ్ చాలా హ్యూజ్, చాలా నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సెట్కి వెళ్తే క్యారవాన్లో 17-18 ఉన్నట్టు, ఏంద్రా ఎవరెవరు ఉన్నారా ఏంట్రా అంటే నాకు ఇప్పుడు అంటే నేను ఒకనొక పాయింట్ ఆఫ్ టైంకి ఏం వెళ్ళిపోయానంటే, సెట్కి వెళ్ళి నా సీన్ ఏదైనా కథ ఇది కదా, నాకు కథ చెప్పొద్దు, నాకు వద్దు, నాకు ఏమీ చెప్పొద్దు, నా డైలాగులు ఏంటి చెప్పండి, నా సీన్ ఏంటి, ఆ సిచ్యువేషన్కి వచ్చేసాం. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కళ్ళ ముందు, వాళ్ళ పేర్లు ఏంటి వీళ్ళు ఏంటి ఒక సినారీ ఉంటుంది కదా, కన్ఫ్యూజన్. బట్ భరత్ అన్న పిచ్చ క్లారిటీ. ఏదో మీరు ఏదో కెమెరా పట్టుకొని డిఫరెంట్ క్యారెక్టర్, నేను కొంచెం ఫోటోగ్రాఫర్గా ఉంటున్నది. వెరీ డిఫరెంట్ థింగ్ లైఫ్లో, వర్క్ పరంగా చాలా హ్యాపీగా ఉన్నా, వెరీ హ్యాపీ. ఆ సిరీస్తో లైక్ ఆ వెబ్ మూవీతో కానీ వెబ్ సిరీస్తో కానీ ఒక కొత్త కిరణ్ అబోరం కనిపిస్తాడా? చాలా కొత్తగా ఉంటుంది, అందుకే చేస్తున్నా.
నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు, అరే మంచి పీక్లో ఉన్నావు, అన్ని పెద్దగా పడుతున్నాయి, బడ్జెట్స్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ మన మీద ఎక్కువ అవుతున్నాయి, ఈ టైంలో ఎందుకు అని అంటే వాళ్ళకి తెలియదు ఇది ఏం చేయబోతుందని. దిస్ ఈజ్ గోయింగ్ టు బి మ్యాసివ్. రేపు రిలీజ్ అయిన తర్వాత చాలా పెద్దగా ఉంటుంది. అండ్ లిటరలీ అమెజాన్ వాళ్ళు చూసి దే ఆర్ లైక్ సర్ప్రైజ్డ్. ఏదో చాలా వాళ్ళు కూడా ఇండియాలో ది బిగ్గెస్ట్ థింగ్ లా తీసుకున్నారు. ప్రెస్టేజ్ చాలా పెద్దగా ఉంటుంది బ్రో. ఐ డోంట్ నో వెన్ ఇట్ కమ్స్, అది చాలా పెద్దగా ఉంటుంది. యాక్చువల్లీ మణి శర్మ గారితో సెకండ్ ఫిలిం ఇది. అవును. ఆయనకి మీరు హ్యూజ్ ఫ్యాన్. ఆల్మోస్ట్ మీరు అంటే మీ ఊర్లో చూసిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర ఇవన్నీ గుర్తొస్తుంటాయి మీకు ఆయన మ్యూజిక్. ఒక ఎమోషనల్ టచ్ ఉంటుంది ఆయనతో. బట్ ఇండస్ట్రీకి వచ్చాక ఎవరికైనా మణి శర్మ గారితో ఒక మ్యూజిక్ చేయించుకోవాలి, ఒక సినిమా చేస్తే బాగున్నాడు. మీకు 2 సినిమాలు పడ్డాయి బ్యాక్. ఎస్పెషల్ ఈ సినిమాకి వచ్చేసరికి మీరు ముందు నుంచి ప్రమోట్ చేస్తుంది కూడా అదే, ఇది మణి శర్మ గారిది ఒక మ్యూజికల్ కాన్సెప్ట్ అయిపోతుంది థియేటర్స్ అంతా ఒక్కొక్క పాట అని. అండ్ ఈ ట్రావెలింగ్ లో ఆయనతో ఎక్కువ ట్రావెల్ అవుతున్నారు మీరు. ఈ గ్యాప్ లో కూడా ఎక్కడొకక్కడ ఓ నైట్ ఏదో స్పెండ్ చేస్తున్నారు, ఎక్కువ ట్రావెల్ చేస్తారు. ఈ సినిమాతో ఎక్కువ ట్రావెల్ ఉంది మీకు ఆయనతో. ఆయన బర్త్డే ఎందుకు ప్రతి ఒక్కసారి అలా కలిసి సెలబ్రేట్ చేసే థింగ్ వచ్చింది ఆయన. మేబీ మనకు మణి శర్మ గారు ఇష్టం ఉన్నది ఆబ్వియస్. మనం ఎక్కడ కనెక్ట్ అయ్యేమో తెలియదు కానీ మణి శర్మ గారు బాగా ఎక్కడున్నా సరే ఆ ఇంపార్టెన్స్ ఇస్తారు మనకి. ఒక నిజంగా హిల్ ట్రీట్ మీ లైక్ ఎ కిడ్. దామ్మ దా అది ఇదని అసలు ఇద్దరం కూర్చుంటే నేను మణి శర్మ గారు దిక్కుది అన్నది. ఆ టాపిక్లు ఎటు వెళ్ళిపోతాయంటే మనము ప్రాపర్ స్టార్ట్ చేస్తే కింద నుంచి స్టార్ట్ చేస్తాం. మనం ఇంకా మాటలు కూడా వేరేలా వస్తాయి దిగితే. అసలు నిన్న 11th బర్త్డే కదా మణి శర్మ గారిది. పార్టీలో కూర్చున్నప్పుడు ఆ టీవీలో అన్ని పాటలు ప్లే చేస్తుంటాయి. సమరసింహారెడ్డి నేను ఇదే మీరు ఏమైనా వాళ్ళు పెట్టుకునేది పెట్టుకుని కాసేపు ఉండి రిమోట్ పట్టుకొని సమరసింహారెడ్డి, ఇంద్ర, నరసింహనాయుడు, ఆది పెట్టి ఆర్ఆర్లు పెట్టి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆడి ఇంటూ ఆయన ఇక్కడ చూస్తుంటే అసలు అదొక హై. ఆయన అదే అన్నాడు, అరే ఎవరెవరికో ఫ్యాక్షన్ సినిమాలు చేశాను, ఎవరెవరో అన్ని ఇలా అయిపోయినాయిరా ఫ్యాక్షన్ సినిమాలు, అన్ని పెద్ద హిట్లు కదా, నువ్వు ఆ ప్రాంతం నుంచి వచ్చావు, ఒక్క ఫ్యాక్షన్ తీరా నువ్వు అంటే నేను అన్న ఫ్యాక్షన్ తీస్తే మీ దగ్గరికి వస్తా సార్ అసలు. ఓకే. అండ్ హీ అసలు లెజెండ్గా సార్. అంటే కొంతమంది గురించి మనము మాట్లాడుకోవడానికి కూడా ఒక ఫీల్ ఉంటుంది. 2 దశాబ్దాలు అసలు మణి శర్మ గారి పేరు పడుతుండదంటే స్క్రీన్ పైన అరిచేవాళ్ళం. ఆయన పేరుకి ఎప్పుడు మ్యూజిక్ షిఫ్ట్ అయ్యేది. ఆయన పేరు పడుతుందంటే చిన్న మ్యూజిక్ షిఫ్ట్ అవుద్ది. ఎలాంటి ఇచ్చాడు బ్రో. మన చైల్డ్హుడ్ మొత్తం మణి శర్మ గారు ఎంటర్టైన్ చేశారు. చైల్డ్హుడ్ మొత్తం ఆ హీరో ఈ హీరో అని లేదు కదా బ్రో. ఏ హీరో అయినా సరే మణి శర్మ గారు మ్యూజిక్ పడుతుందంటే అంత ఎంజాయ్ చేశాం. అలాంటి లెజెండరీ పర్సన్తో 2 సినిమాలు చేసే భాగ్యం దక్కింది. వెరీ హ్యాపీ. సో ఈ సినిమాకి వచ్చేసరికి అంటే ఆయన మ్యూజిక్ పరంగా అంటే ఒక మంచి లవ్ స్టోరీ దొరికినట్టు అనిపిస్తుంది ఆయనకు కూడా ఈ మధ్య కాలంలో. అంటే ఇంత ప్యూర్ లవ్ స్టోరీ పడలేదు ఆయనకు కూడా. మేబీ అది ఉంది, గ్యాప్ ఉంది. ఆయన లవ్ స్టోరీస్ కూడా ది బెస్ట్ ఇచ్చారు అసలు. మనసు ఇచ్చే చూడు ఆ టైంలో అసలు బెస్ట్ ఆల్బమ్స్ ఉంటాయి ఆయన లవ్ స్టోరీస్ కూడా. సో మీకు వచ్చింది మళ్ళీ ఆ లవ్ స్టోరీ. అది నేను ఎక్సైటెడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏం చేశారని. అవునా? ఓకే. నేను కూడా నాకు తెలిసి డైరెక్ట్ థియేటర్లోనే చూస్తాను. వెరీ ఎక్సైటెడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా చేస్తున్నారు ఏంటి నెక్స్ట్ లైనప్ చాలా హ్యూజ్ ఉంది కిరణ్ది. ఈ 3 ఫిలిమ్స్ తర్వాత కూడా ఒక ఐ థింక్ 4-5 సినిమాలు, 6 అంటున్నారు, 7 అంటున్నారు, నెంబర్స్ పెరిగిపోతుండే. ఒకళ్ళేమో సుకుమార్ గారి రైటింగ్స్ లో ఒక సినిమా చేస్తున్నారు అంటున్నారు. లైక్ ఇంకొకళ్ళు ఒక జీ స్టూడియోస్ నుంచి ఒక సినిమా రాబోతుంది, అది అనౌన్స్ చేయలేదు అంటున్నారు. సో అలా ఒక 5-6 సినిమాలు లైనప్ కనిపిస్తుంది. ఏంటి మళ్ళీ ప్యాకెడ్గా ఉంది మళ్ళీ? లేదు బ్రాడ్, అంటే నేను ఏం బిలీవ్ చేస్తున్నానంటే ఈ ఇయర్ నాది ఒకటే రిలీజ్ ఒకటే వచ్చింది అంత. లాస్ట్ ఇయర్ అసలు 2 సినిమాలు రిలీజ్ చేయగలిగా. యాజ్ ఏ యంగ్ హీరోగా నేను మినిమం 3 ఫిలిమ్స్ రావాలి ఇయర్ అని నేను అనుకుంటా. 3 ఫిలిమ్స్ రావాలరా అన్నది నా టార్గెట్ పెట్టుకున్నా. అచీవ్ చేయలేకపోయా. లాస్ట్ ఇయర్ చేయలేకపోయా, ఈ ఇయర్ చేయలేకపోయా. బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా ఎవ్రీ ఇయర్ 3 ఫిలిమ్స్ రావాలి. బట్ క్వాలిటీ ఫిలిమ్స్ రావాలి. ఓకే. విత్ క్వాలిటీ. అది మేజర్. ఎన్ని సినిమాలు వస్తున్నాయని కాదు కానీ సినిమాలో కంటెంట్ ఏంటి, క్వాలిటీ అన్నది అది మేజర్ ఇంపార్టెంట్. అది ఇంకా ఏది చేసినా సరే మై ఫస్ట్ ప్రియారిటీ కంటెంట్ ఏంటి, ఈ టైంకి ఈ సినిమాని ఇలా వెళ్తే జనాలకు నచ్చుతుందా నచ్చదా. బట్ మనమైతే అట్మోస్ట్ ఎఫర్ట్స్ పెట్టి ఇప్పుడు నాకు ఆ స్కోప్ ఉంది కాబట్టి అంటే ఐ కెన్ టెల్, నేను ఇప్పుడు నాకు నచ్చంది ఏదైనా చెప్పచ్చు, ఇది కాదండి ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి. బికాజ్ ఒక ట్రస్ట్ అది ఇది ఏర్పడి ఉంటుంది కదా ఇప్పుడు. సో అందుకే నాకు వీలైనంత మన ఎఫర్ట్స్లో అయితే మిస్ అవ్వకుండా మంచి క్వాలిటీ ఫిలిమ్స్ ఇయర్కి అయితే 3 ఫిలిమ్స్ వచ్చేలా ప్రయత్నిస్తాను. సూపర్. అండ్ సుకుమార్ గారి రైటింగ్స్ లో కూడా ఒక సినిమా చేస్తారు మీరు. ఉంది ఏంటి అదే? ఇంకా అది బయటకు వచ్చేసింది కాబట్టి చెప్పక తప్పదు. ఓకే. అది ఏంటి అంటే మీ ప్రాంతం సినిమా, అది కడప బేస్డ్ అలా ఉంటది. మీకు యాప్ట్ సినిమా అంటున్నారు చాలా మంది. అది కర్నూలు బ్యాక్డ్రాప్. అది ఓకే. కొంచెం వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ, మంచి థ్రిల్లర్ అవుతుంది. నాకు సుకుమార్ గారికి కూడా బాగా నచ్చింది కదా అది. ఆయన అది నేను మొన్ననే కూర్చోను సుకుమార్ గారితో కూర్చొని మాట్లాడుతుంది. వెరీ సూన్ చూద్దాం అది ఎప్పుడు వెళ్ళను. కిరణ్ బోరం రెమ్యూనరేషన్ ఎంత ఇప్పుడు ఒకప్పటితో పోలిస్తే? నేను రీసెంట్గా ఒక నెంబర్ విన్నా, ఏంటి ఇంత నెంబరా అనుకున్నా, ఒకసారిగా షాక్ అయ్యా.
అందరికన్నా మీరు మంచిగా ఫీల్ అవ్వాలి bro. ఎందుకంటే నా కష్టాలని దగ్గర నుంచి చూసారు మీరు. దట్స్ ఓకే, బట్ అంటే ఆ నెంబర్ అనేది కొంచెం షాకింగ్ అనిపించింది, భలే పెరిగింది అని. సో ఏంటి చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు కానీ ఎంత వద్దులే, పెరిగింది. చెప్పగలను. సో కంపెనీతో పోలిస్తే అసలు హ్యూజ్ రెమ్యూనరేషన్ కదా అది. అంతే కదా రాజ్ బ్రో, మనం కష్టపడాలి. సినిమాలు ఇదిగో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు ఉన్నాయి కాబట్టి అమౌంట్ వస్తుంది. రేపు నిజంగా లేనప్పుడు అడిగినా ఎవరు అంతే. మనం చేసే వర్క్ మనం చేస్తాం, మన వర్క్ అంటూ ఇంత రెమ్యునరేషన్ ఉంటుంది. సినిమా ఆడితే ఒకలా వెళ్తుంది, సినిమా ఆడకపోతే ఒకలా వెళ్తుంది. అంటే బేసిక్గా మిమ్మల్ని సినిమా అనేది మీ పోస్టర్ చూసి వస్తారు. సో ప్రొడ్యూసర్లు కూడా అందుకే మీకు మీ డిమాండ్ సప్లై అన్నట్టు మీకు ఒక సటన్. బట్ జనాలు ఏంటంటే బయట హీరో రెమ్యునరేషన్ విషయంకి వచ్చేసరికి ఎక్కువ తీసుకుంటున్నారు, ఈ హీరో ఎక్కువ తీసుకుంటున్నాడు, వీళ్ళు తగ్గిస్తే కొంచెం ప్రొడక్షన్ కాస్ట్ పెంచుకోవచ్చు కదా, ఈ డిబేట్లు నడుస్తున్నాయి బయట. హీరో మళ్ళీ హీరోనే కదా, తిట్టించుకున్నందుకన్నా తీసుకోవాలి. ఓకే, అలా అంటారా? అలా ఏముండదు రాజు, అంటే డిపెండ్స్ అనిసి. ఇప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్స్తో రిలేషన్ ఉంటుంది, వీళ్ళతో చేస్తే మనకు లెక్కలన్నీ కరెక్ట్గా ఉంటాయి, ట్రస్ట్ ఉంటుంది, రేపు ఏమొచ్చినా సరే కన్ఫామ్గా ఇస్తారు మనకి అనే వాళ్ళతో షేరింగ్ బేసిస్ వెళ్తారు. కొంతమందితో ఎందుకు వచ్చింది మనకి, మన డబ్బులు ఏదో మనం ముందే తీసుకుందాం, మన ఎఫర్ట్స్ మనం పెడదాం అన్న థింగ్ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ ద రిలేషన్, డిపెండ్స్ ఆన్ ద ప్రొడక్షన్, ఇవన్నీ ఉంటాయి కదా రాజ్ బ్రో. అంతే. ఓకే, ఇక్కడ ఏదైనా రాజ్ బ్రో, ఎవరు ఏదైనా ఇప్పుడు నేను నా పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు నేను నా మార్కెట్ అసలు బాగాలేదు, నేను ఫ్లాప్స్లో ఉన్నా, నన్ను పెట్టి ఇది తీయండి రిలేషన్ కొద్ది అది ఇది అన్న అప్పుడు కూడా అవ్వదు కదా మేబీ. అంటే ఇక్కడ ఏదైనా బిజినెస్ డిమాండ్ అండ్ సప్లై ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు కాకి ముందు కా ముందు ఏదన్నా ఇదిగో కాక ముందు ఏదైనా వెళ్దాం, ఏదైనా ప్రొడక్షన్కి వెళ్తే కిరణపూర్వం ఇంత అడుగుతున్నాడు అంటారా, ఏమొచ్చింది లాస్ట్ కాల్ తీయండి థియేటర్ నుంచి ఎంత వచ్చింది అంటారు. అప్పుడు చూసి ఏముంది అది అడిగే దాంట్లో సగంగా అడిగేద్దండి అంటారు కదా. అనేటప్పుడు పడ్డాము, అంతే నిజం. ఇప్పుడు ఉన్నప్పుడు కూడా మనము అడగకపోతే ఎలా. సో అంతే, ఎప్పుడు అంతే. రేపు మనం ఏంటంటే మన కష్టము, రేపు 10 రూపాయలు వస్తే అందరం పంచుకోవాలి, రానప్పుడు అందరము ఇబ్బంది పడాలి. ఇండస్ట్రీకి వచ్చాక లైక్ హీరో అయినప్పటి నుంచి టిల్ నౌ ఇప్పటి వరకు మీరు బాగా బాధపడిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? లైక్ ఇక్కడ ఇండస్ట్రీ జనాల గురించి కానీ సంథింగ్ ఏదన్నా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టింది? ఎస్పెషల్లీ కాప్ రిలీజ్ ఈవెంట్లో ఒకటి చెప్పారు మీరు ఇబ్బంది పడింది, అది కాకుండా ఇంకేమన్నా ఒక సందర్భం బాగా ఏంటి, లైక్ ఎవరన్నా మనుషులు కానీ ఎవరికన్నా వాళ్ళ వల్ల మీరు ఎఫెక్ట్ అయ్యి ఇబ్బంది పడింది ఏమన్నా సందర్భం ఉందా ఇండస్ట్రీకి సంబంధించి? అంటే నేను ఇండస్ట్రీ వాళ్ళ వల్ల ఎప్పుడూ లేదు రాజు, ఎందుకంటే వచ్చేటప్పుడే మనం మెంటలీ ప్రిపేర్డ్. ఇది ఇక్కడ మనకి ఏముందని, ఇక్కడ మనకి ఎవరు తెలుసని, లేకపోతే మనం ఏ ఉద్దేశంతో ఇక్కడికి వస్తాం, ఏదో ఒకటి అచీవ్ చేయాలన్నది వస్తాం. అచీవ్ చేయడం అనేది చాలా పెద్ద విషయం, కష్టం. ఇక్కడ అవమానాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఇక్కడ నీకు ఎవడు వాల్యూడు రెస్పెక్ట్ ఇవ్వడు, ఇవన్నీ మనకు తెలిసే ప్రిపేర్ అయ్యి వస్తాం మైండ్ సెట్. అవి ఎప్పుడు బాధ అనిపించలేదు, మనం హిట్లు ఉన్నప్పుడు ఒకలా చూసినా అది ఎప్పుడు అనిపించలేదు. కానీ ఎక్కడో ఆ 2023, 2022-23 ఫేజ్లో మన మీద రాంగ్ ప్రొజెక్షన్ వెళ్ళిపోయింది. అంటే పర్సనాలిటీ మీద ఒక రాంగ్ ప్రొజెక్షన్ ఉంటుంది కదా, ఓకే, బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ అనేసేవాళ్ళు. కానీ నిజం చూస్తాడు మనం ఏమంత చేయలే. ఇయర్కి అప్పుడుగా 2 ఫిలిమ్స్ రిలీజ్ అయ్యేటి, లేదంటే మ్యాక్స్ 3 ఫిలిమ్స్ ఆ జోన్ ఉండేటి. అంతకన్నా చాలా రిలీజ్లు అయ్యే హీరోలు ఉన్నారు, అన్నీ అయ్యేటి. ఇప్పుడు వీఆర్ నాట్ కంపేరింగ్ విత్ ఎనీ. అంటే ఎక్కడో నేను మిస్ అవుతున్నానేంటి, మన మీద పర్సెప్షన్ ఎలా వెళ్ళిపోతుంది ఏంటి, ఏం జరుగుతుంది ఏంట్రా అన్న ఒక ఫీలింగ్ అప్పుడు చిన్న అనిపించేది. అంటే ఇప్పుడు మన వర్క్ బాగాలేదన్న అది ఇదని ఓకే, కానీ మన పర్సనాలిటీ మీద ఒకలా వెళ్తూ ఉంటుంది కదా. అప్పటికి బిలీవ్ చేసేవాళ్ళు కాదు, ఏ లేదు వీడు అసలు కిరణ్కి సినిమాలు వస్తున్నాయంటే ఏదో ఉంది వెనకాలన్నోరు అంటే ఒకటి అనిపిస్తుంది కదా, మనము అన్నీ ఏమీ లేకన్నా వచ్చి నిలదొక్కొని అది దాన్నే రాంగ్ అన్నప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది కదా, అప్పుడు అనిపించేది. తర్వాత అది కూడా ఎవరికి చెప్పొద్దు, లైట్ గో విత్ యువర్ ఫ్లో, నీ కష్టం నువ్వు ఇది ఏదైనా. ఇప్పుడు సక్సెస్ కొట్టావా, సినిమా నువ్వు చేసింది ఆడిందా, జనాలు చూడాలి ఆడాలి, ఇక్కడ ఎవరో సపోర్ట్ చేశారు ఎవరో సపోర్ట్ చేయలేదు, వాళ్ళు ఇది చేశారు వీళ్ళు ఇది అన్నారు అన్నది మనకు ఎలాగోది లేదు. వీ కేమ్ ఫ్రమ్ వెరీ జీరో థింగ్, దాన్ని ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు. ఎవరైనా నీకు సపోర్ట్ చేశారా, ఎవరైనా నీకు ఏదైనా వచ్చిందా, వెరీ హ్యాపీ, లేదా ఓకే లైట్, దాని గురించి మనం ఎక్కువ వద్దని నా పర్సనల్ ఫీల్. ఇప్పుడు ఇండస్ట్రీలో అంటే మన ముందు ఒకలా ఉంటుంది, వెనక ఒక మాట ఉంటాయి, అది కామన్, అది చాలా మంది తెలిసిందే, అంటే మెజారిటీ పీపుల్. అలా ఎప్పుడన్నా అంటే కిరణ్ ఎందుకు అవసరమా కిరణ్ గురించి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు డైరెక్షన్ కూడా అలాగే అనుకుంటారు, ప్రొడ్యూస్ చేసినప్పుడు అలాగే అనుకుంటారు, ఎవ్రీ ఫేస్ ఏదో ఒకటి అనుకుంటుంటారు. అలాంటి టైంలో ఎప్పుడన్నా మీ దగ్గర దాకా వచ్చినప్పుడు ఏమైనా ఫీల్ అయిన సందర్భాలు ఉంటాయా, ఇదేంటి ఇలా మాట్లాడుకుంటారు మన గురించి అని? ఉంటాయి కదా రాజ్ బ్రో, ఏదో ఒకటి అంటుంటారు, అవసరమా ఇదా అలా చేసాడంట కదా ఇలా చేసాడంట కదా అని ఏదో రాంగ్ పర్సెప్షన్స్ ఎవరో మధ్యలో వ్యక్తులు ఏదో చెప్తుంటారు వింటుంటారు. కానీ విన్నప్పుడు అదే ఈ టైం అయితే అసలు మనకి అది చెప్తున్నది రాజ్ బ్రో, విని ఓకే డన్, నో ప్రాబ్లం, మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. అండ్ ఐ బిలీవ్ ఇన్ కర్మ. నేను ఎంత బిలీవ్ చేస్తానంటే కర్మ,
నేను ఏదైనా తప్పు చేశానా 100% నాకు రిఫ్లెక్ట్ కొట్టేస్తుంది. మనము మనసా వాచా కర్మ, మనం తప్పు చేయట్లేదు, మనం కరెక్ట్గా మనం వెళ్తున్నప్పుడు ఎదుటోడు ఎవడు మాటలో ఇని మనల్ని తప్పుగా అనుకున్నా ఏదనుకున్నా అది ఇంకా వాళ్ళకి వదిలేయాలి. మనం ఒకసారి చెప్పగలం, 2 సార్లు చెప్పగలం, లేదు వదిలేయాలి. నిజంగా మనం తప్పు చేసామా, ఇట్ విల్ ఎఫెక్ట్ అస్. లేదు నేను తప్పు చేయలేదా, స్టిల్ మనోడు మన మీద అదేగా ఉన్నాడా, హీల్ ఎఫెక్ట్. అంతే, ఐ బిలీవ్ దట్ అంతే స్ట్రాంగ్లీ. అందుకే నేను ఎప్పుడు అసలు నేను ఎక్స్ప్లెనేషన్లు ఇవ్వను, ఏమీ చేయను. మన పని ఏంటి మనం చేసుకుంటూ వెళ్దాం, మన పని మనం మాట్లాడుతూ వెళ్తూ ఉంటాం. మీ పర్స్పెక్టివ్లో లైఫ్ అంటే బ్రో ఫుల్ లేచినప్పటి నుంచి పాజిటివ్ దృక్పథం, అదే పాజిటివ్గా, మళ్ళీ చూడ తెలుగు పదం కూడా పోయింది, ఏమంటారు దాన్ని, దృక్పథం. పాజిటివ్, చూడ తెలుగు మీడియం స్టూడెంట్ని, పాజిటివ్ దృక్పథంతో హ్యాపీగా నలుగురు గురించి మంచిగా ఆలోచిస్తూ మనకు వీలైనంత మంచి చేస్తూ నవ్వుకుంటూ సరదాగా వెళ్ళిపోతే అదే జీవితం నేను నమ్ముతాను. ఏది సీరియస్గా తీసుకొని గోల పెట్టుకొని వేరే వాళ్ళ గురించి అది ఆలోచించి మన బుర్ర పాడు చేసుకొని ఊరికే మన గ్లామర్ దెబ్బతిండి ఏ ఉండదు. నువ్వు నలుగురి గురించి తెలియకుండానే మంచిగా ఆలోచించను, అది నీకు తెలియకుండానే ఎక్కడో నీకు ఒక మంచి చేస్తుంది. ఐ బిలీవ్. అండ్ చాలా విషయాలు మాట్లాడుకున్నాం. చూడు తెలియలే ఇలా వెళ్ళిపోయి మీతో ఉంటే అదొక భయం, ఏం మాట్లాడేసారా మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి ఇంటర్వ్యూ చేస్తే మీ మా విలేజ్, ఊరే సార్, మీ ఊర్లో విలేజ్ లో పక్కా ఒక మీకు ప్రాపర్ మా మామిడి తోటలో కూర్చోబెట్టి లైక్ గ్రౌండెడ్ ఇంటర్వ్యూ చేద్దాం. అలసందగడ్డలో నాటుకోడి పులుసు వేసి సంగటేసి కూర్చొని తింటా మాట్లాడుకున్నాం. లుంగి అలవాటు ఉందా మీకు? లేదు, కట్టేస్తా. కట్టేసండి కూర్చున్నాం. సో అలా చేయాలని ఉంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ఇంటర్వ్యూ. మనం రూటెడ్ లోకి వెళ్ళి ఇంకా సినిమాకి చేద్దాం. షూర్, మర్చిపోయాను మీ రియాలిటీకే. సినిమాకి చేద్దాం. షూర్. థ్యాంక్ యూ ఫర్ ద క్వాలిటీ. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ బాయ్. ఇప్పుడు చూడు ఇదే పాజిటివిటీ. నాకు ఇండస్ట్రీలో తెలిసిన అతి షార్ట్ ఫిల్మ్స్ నుంచి తక్కువ వ్యక్తుల్లో మీరు ఎప్పుడు చెప్పేదే. అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ యూ లైక్ మై బ్రదర్. మంచి చెడుకు ఏదైనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. Thank you. కైండ్ వర్డ్స్.